హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ నా ముందు ఒక మెగాస్టార్ ఉన్నాడు. ఎస్, రివీల్ చేయబోతాను కాసేపట్లో. ఆయన్ని ఒకప్పుడు ఆంధ్ర కమల్ హాసన్ అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టరేమో, మీకు తెలిసింది మాత్రం అంతేగా అంతేగా. ఇప్పుడు గుర్తుపట్టేసి ఉంటారు, ఇప్పుడు మీకు మైండ్లోకి వచ్చేసి ఉంటారు. ఆ అమాయకమైన చూపు, ఆ తర్వాత రెండో సినిమాలో ఆయన చేసిన ఫైటు అసలు మామూలుగా ఉండదు. కానీ మీకు తెలిసింది అంటే చాలా, ఈ కొత్త జనరేషన్కి ఆయన గురించి తెలిసింది ఇంతే, అంతేగా అంతేగా. కాదండి బాబు, ఆయన నిజంగా నేను చెప్పిన మాట వాస్తవం. మెగాస్టార్ ఆయన. మనకు సినిమా అంటే చాలామందికి సినిమాలు థియేటర్కి వెళ్ళి కూడా చూడలేని స్థితిలో ఉన్నప్పుడే ఆయన 3 సూపర్ హిట్లు ఇచ్చారు. ఇంకా 7 ఏళ్ల వయసులో ఆయన థియేటర్లో నేషనల్ అవార్డు తీసుకున్నారు 7 ఏళ్ల వయసులో. అంటే ఆయన దాదాపు ఒక 55 ఏళ్ళ నట ప్రస్థానం, ఒక 64 ఏళ్ళ వయసు. ఇదైతే నేను అస్సలు ఇప్పటికీ నమ్మట్లేదు. ఏదో గోల్మాల్ చేసి ఉంటారు సర్టిఫికేట్స్ అనే అనుకుంటాను తప్ప. అద్భుతం అండి. ఇంకా ఇలాంటివి ఒక 15 నంది అవార్డ్స్, తొలి మోటివేషనల్ స్పీకరు, తొలి టెలివిజన్ హీరో, తొలి టెలివిజన్ సీరియల్ నిర్మాత, దర్శకుడు, వాట్నాటికి ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. సినిమా నా జీవితం పునాది అంటారు, సినిమా నా సమాధి అని కూడా అంటారు. ఆయనకు జీవితాన్ని ఇచ్చింది జంధ్యాల గారు అంటారు, పునర్జన్మనిచ్చింది అనిల్ రావిపూడి అంటారు. అంత వినమ్రత. నాకు ఇంకా మొన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక టీవీ సీరియల్లో వాళ్ళ శ్రీమతికి సాష్టాంగ నమస్కారం చేశారు, ఈమె నా జీవితం అని. నాకు తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ సార్. అంటే సమాజానికి సందేశం ఇవ్వాలంటే లక్షల స్పీచ్లు ఇవ్వక్కర్లా, మీ గెస్చర్ ఒక్కటి చూశారు, అది ఒక్కటి నేను నిజంగా షాక్. ఎవరికైనా భార్యను ఎలా గౌరవించాలో ఇంతకంటే దృష్టాంతం కానీ ఏమీ ఉండదు సార్. నిజంగా మీ ఇంటర్వ్యూ చేయడం నా జన్మ ధన్యమైనట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్, ప్రదీప్ కొండిపర్తి గారు అంటారు, కానీ మనందరికీ ప్రదీప్ గారు గానే తెలుసు. సో ప్రదీప్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మిమ్మల్ని ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లా, ఎందుకంటే బ్రహ్మాండంగా విస్తరించేశారు. మీరేదో ఒక దగ్గర చెప్పారు, ల్యాంకో హిల్స్లా ఎదగలేదు ఏంటి మీరు అంటే, కాదు నేను గచ్చిబౌలిలా విస్తరించాను అన్నారు. హోంవర్క్ చేశారు మీరు. అరే మామూలు కాదు. మీ ప్రతి డైలాగ్ నాకు అంటే అండి, మనిషి ఏళ్ళకి ఎన్నేళ్ళు వచ్చాయన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎదిగామన్నది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో మీరు ఇందాక అన్నారు కదా, భార్య కాళ్ళకి నమస్కరించారు, ఆ సంస్కారాన్ని. ప్రతి భార్య కొంతకాలం తర్వాత తల్లి అయిపోతుందండి. తల్లి అయిపోతుంది ఆవిడ. మనకి తల్లి మీద పొసెసివ్నెస్ ఉంటుంది. మేము చాలా ఏళ్ల క్రితం మధుబలే ఫారెస్ట్లో హాలిడేకి వెళ్ళాం. ఓకే. మేము ఈ జీపులో దీంట్లో వెళ్తుంటే ఓ పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు 2 ఉన్నాయి. పిల్ల ఏనుగు ఒక అడుగు రాకపోతే తల్లి ఏనుగు దాన్ని పక్కకు దూసి మా మీద దూసుకొచ్చింది. నాకు ఎప్పుడు మైండ్లో అలా ఉంటుంది. ఒక భార్య కూడా భర్తను ఎప్పుడు అట్లా కాపాడుతూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో ఒక బిడ్డలాగా చూస్తూ ఉంటుంది. నేను జీవితంలో అంటే ఇది ఎన్నోసార్లు చెప్పాను, హైట్స్ ఆఫ్ హిమాలయాస్ చూశాను, డెప్త్స్ ఆఫ్ పెసిఫిక్ చూశాను. రీజన్ ఏంటంటే మన మంచితనం వల్ల కొంత కోల్పోయాం, మన తెలియని సాంఘిక పరిస్థితుల వల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారం మా కుటుంబంలో ఫస్ట్ నేనే చేశాను, దానివల్ల తెలియనితనం వల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు. ఏదైనా ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. అలా తీసుకుని ముందుకెళ్ళాను. మీరు అడగండి, నేనే మాట్లాడుతాను సార్. ఫస్ట్ అన్నిటికంటే అడగాలని అంటే ఆత్రంగా ఉంది ఏంటంటే, మీ వయసు సార్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. 64 యంగ్. అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? సీక్రెట్ ఫుడ్స్ కానీ, ఆయుర్వేద వనమూలికలు. శుభ్రంగా అన్నం తింటా. ఆమె వెజిటేరియన్ బై బర్త్. ఓకే. శుభ్రంగా అన్నం తింటా, ఆవకాయ వేసుకుంటా, నెయ్యి వేసుకుంటా తింటా. పొద్దున పూట రాజులా తింటా, మధ్యాహ్నం పూట టిఫిన్ మాత్రమే తింటా, రాత్రికి చాలా కొంచెం తింటా. ఓకే. ఇదే సీక్రెట్. పాటిస్తే చాలండి. బట్ నేనేం చెప్తానండి, ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే అందంగా ఉంటాడు, చిన్నవాడిగా ఉంటాడు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సూపర్ సార్. నిజంగా ముద్దమందారంలో మిమ్మల్ని చూసాం కదా, అలా ఆ పాటలో ఇప్పుడు జస్ట్ విగ్గు తీసేశారేమో అనిపించేలాగా ఉన్నారు, అంతే. ఏం మార్పు లేదు సార్. ముద్దమందారానికి ఇప్పటికీ 45 ఏళ్ళ. రేపు 23 ఫిబ్రవరి వస్తే కెమెరా ముందు నుంచి 45 ఇయర్స్ అవుతుంది. కానీ అదృష్టం జంజాల్ గారు ఇచ్చిన అవకాశం. మామూలు సాదాసీదా ఓల్డ్ సిటీ హైదరాబాద్
అజంపురా, ఇక్కడ పుట్టే ఇక్కడ పెరిగా, అచ్చా. ఆల్ ఆఫ్ ఏ సడన్ నువ్వు హీరో అన్నారు. అడి అంటే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి. నిజం. నేను ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి ఫోటోలు ఇవ్వలేదు, ఎక్కడి కోసం నాటకాలు వేసేవాళ్ళం, రేడియో వేసేవాడు, యువాళ్ళలో వేసేవాడిని, కానీ సినిమా హీరో అవుతాను అనుకోలే. హ్యాట్స్ ఆఫ్ టు మై గురు జంజాల్ గారు. సార్ నాకంటే ఒకటి ఎక్కడో చదివాను నేను, ఎక్కడ ప్రారంభించాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలిసిన వాడే విజేత అని ఎక్కడో చదివాను. అది కరెక్ట్గా ఫ్రేజ్ నాకు. కరెక్ట్ అండి. నేను ప్రారంభించింది హీరోగా ప్రారంభించాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా 50 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాను. అవును. 50 ఏళ్ళు అంటే నా 8th క్లాస్ నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అందరూ నటుడిగా 50 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ గారు, నరేష్, జయసుధ గారు, వీళ్ళందరూ నటుడిగా 50 ఏళ్ళు సెలబ్రేట్. నేను యాజ్ ఎ వక్తగా 50 సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సూపర్. యాజ్ ఎ స్పీకర్ అంటే మీరు అక్కడ విన్నాను 25 లక్షల మందిని ప్రత్యక్షంగా, కోట్ల మందిని పరోక్షంగా మీరు ప్రభావితం చేశారు. అదొక అద్భుతం. కానీ నా ప్రశ్న ఏంటంటే సార్, మంచి కెరియర్, 3 సినిమాలు 100 రోజులు సూపర్ హిట్లు, వరుసగా హిట్లు, ఎవరైనా ఆపేస్తారా సార్ సినిమాను? ఆపేవాడే ప్రదీప్ అవుతాడు కదా. అది ఎలా? ఆపినోడే ప్రదీప్. నాకు తిక్కుంది, దానికి లెక్కుంది. అవునా? అంటే అండి, అది నిజాన్ని చెప్తే ఇండస్ట్రీ తప్పు కాదు. ఓకే. జంజాల్ గారు వద్దని చెప్పారు. అప్పటికే బాలచంద్ర గారు, భారతీ రాజా గారు లాంటి వాళ్ళు కూడా, విశ్వనాథ్ గారు కూడా నీతో సినిమా తీయాలి. దాసరి గారు, అరే నేను అంత ముందర ఇదెక్కడ న్యాయం అని ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను. ఓకే. దాసరి గారు డైరెక్ట్. ఆయన నన్ను అరే అని పిలిచాం. అరే జంజాలు చేశాడు, లేకపోతే నేను పరిచయం చేస్తా, మంచి వేషం ఇస్తా నీకు, అది ఇది అనేవారు ఆయన. ఇంత ఉన్నా నాకు ఎందుకో భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రమోహన్ గారి దాకా అందరూ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్. వాళ్ళందరి ముందర మనం 19 ఇయర్స్కి నేను ఎంట్రీ ఇచ్చాను. తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది. అది 19 కాకుండా 25 ఉంటే ధైర్యం ఉండేదేమో, కొంచెం బెరుకుతనం, భయం ఉండేది. అలానే నటనలో తేడా లేదు. ఒక 4 స్తంభాల ఆటలో వేసిన పాత్రకి ప్రొడ్యూసర్ నవతా కృష్ణరాజు గారు రేపు రిలీజ్ అంటే ఇవాళ కాల్ చేసి, ప్రదీప్ గారు మూగమనసు సినిమాలో నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వస్తుందో మీకు అంత పేరు వస్తుంది, అంత బాగా చేశారన్నారు. నాకు గుండె ఉప్పొంగిపోయింది. 20 ఏళ్ళండి. 20 ఏళ్లలో స్నేహితుడు మోసం చేసిన ఒక పిల్లని మనం పెళ్లి చేసుకుని అందరి ముందు భార్యాభర్తలు, గదిలో అన్నా చెల్లెళ్ళం అనే పాత్ర రావటం అనేది జంజాల్ గారికి, దేవుడికి ఇద్దరికే సాధ్యమైంది. మిమ్మల్ని 4 స్తంభాలట ప్రదీప్ అని కూడా పిలుస్తారు కదా. తెలంగాణ అంతా ఇంతే. తెలంగాణలో ముద్దమందారు అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆంధ్ర సైడు మన ముద్దమందారు ఇప్పుడు ఫేమస్. అవన్నీ ఈ టీవీల్లో వచ్చి, వీటిల్లో వచ్చి, వాటిలో వచ్చి. తెలంగాణలో ఎవరైనా 4 స్తంభాలట ప్రదీప్ అంటారు మొత్తం అంతా. సో ఎందుకు వచ్చేసాను అంటే, చదువుకోవాలని ఒక రకమైన కోరిక ఉండింది. వెనక్కి వచ్చి CA చదువుకోవాలనిపించింది. కొంచెం 25 ఏళ్ల వయసు వచ్చాక, మెచ్యూరిటీ వచ్చాక, ఏ పాత్ర ఏంటో అని తెలియాలంటే ఆయనకు వచ్చేసాను. 2 బతక నేర్చిన తెలివితేటలు ఇప్పుడున్నాయి, అప్పుడు కాదు. అంటే అప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వలేదా మీకు? బ్రహ్మాండంగా ఇచ్చారండి. ఇచ్చారు కదా. అరే సూపర్గా ఇచ్చారు. అసలు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. అంటే డబ్బులే ఇవ్వలేదు, ఈ హిట్లతో మనకేం పని, అట్లా నిర్వేదం, డబ్బుల గురించి అట్లేం లేదు. నేను చేసిన 3 సినిమాల నిర్మాతలు కోనేరు రవీంద్రనాథ్ గారు, నవతా కృష్ణరాజు గారు, కేశవరావు గారు, బ్రహ్మరాంబ ఫిల్మ్స్, ముగ్గురు పువ్వుల్లో పెట్టి నా డబ్బులు ఇచ్చారు. నాకు డబ్బు ప్రసక్తి కాదు, వేషం ప్రసక్తి కాదు. నన్ను జంజాల గారు సొంత కొడుకులా వాళ్ళ ఇంట్లోనే, నేను ఏ రోజు హోటల్లో లేను, జంజాల గారు బెదిరించారా? ఎవడు సార్, పురాణ షేర్ అది పురాణ సిటీగా మనం మన్నావిడ బెదిరిస్తే ఏం లేదండి. నాకే ఎందుకునో అంత కంఫర్ట్ లెవెల్ అనిపించలేదు. అలా వచ్చాను, ఇక్కడ CA జాయిన్ అయ్యాను. CA ఎంటర్ అయిపోయింది. ఫైనల్లో గ్రూప్ అయిన తర్వాత అప్పుడు ప్రభు గారు అని దూరదర్శన్లో కెమెరామెన్, ఆయన వచ్చి అనగనగా సోప్ అని ఒక టీవీ సీరియల్, నిజానికి చరిత్రలో ఫస్ట్ టీవీ తెలుగు సీరియల్ అదే, అనగనగా సోప్. అయితే అది హైదరాబాద్లో చిన్న లిమిట్కి మాత్రమే, ఒక 8 కిలోమీటర్స్ రేడియస్లో టెలికాస్ట్ అయింది. దాని ప్రభు గారు డైరెక్టర్, నేను హీరో, శిల్ప హీరోయిన్. ఇది చరిత్ర. దీంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఎందుకు సీరియల్స్ వైపు వెళ్ళకూడదు అనుకున్నా. అప్పుడు మీలాంటి విలేకర్ ఫ్రెండ్ ఒకడు అడిగాడు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వద్దనుకుని వచ్చి ఇంత చిన్న టీవీ, అప్పట్లో చిన్నదే కదా టీవీ, చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అంటే, ఒక దేశంలో సైనికుడిగా బతికే బదులు ఇంకో దేశంలో సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను. చిన్న దేశమైనా అక్కడ ఏమంటారండి, భూటాన్ చిన్న దేశం, రాజనే అంటారు. అలా అనుకున్నాను. అనుకుని వస్తే ఇంకా ఒక 20 ఏళ్ల పాటు సూపర్ స్టార్ స్టేటస్ టెలివిజన్ ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. అది అదృష్టం, అది కృషి, పట్టుదల. ఫస్ట్ సీరియల్ దాంతో నేను బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. అది ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ అయిన తొలి సీరియల్ కింద ఉంది. దానికి కూడా మా గురువుగారు ప్రభు గారు అని ఎవరైతే నన్ను పరిచయం చేశారో ఆయన్నే కెమెరామెన్ పెట్టుకున్నా. ధర్మవరం సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ రైటరు, తను కూడా యాక్ట్ చేశాడు అందులో.
సో ధర్మరావు సుబ్రహ్మణ్యం, ఉత్తేజు, శ్రీనివాసరెడ్డి, ప్రభాకరు, సుమ వీళ్ళందరూ మన ఇన్స్టిట్యూట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఓకే. అందరు కూడా. మీరే ఇండస్ట్రీగా వేరే ఏం లేదు ఇంకా. అంటే నేనే ఇండస్ట్రీ అంటే నిజం, అంతే కదా. ఇండస్ట్రియస్, Yes. కష్టపడే తత్వం. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ. ఇండస్ట్రీస్తో మీరు ఇండస్ట్రీగా మారారు. కష్టపడే ఇవాళ కూడా డైలీ 17-18 అవర్స్ నేను పనిచేస్తానండి. బా, నాకు కష్టపడటం ఇష్టం. ఓ రోజు ఖాళీగా ఉంటే అదేదో 10 కిలోల బరువు పోయినట్టు ఉంటుంది. అవునా మేడం ఏమన్నారా? మేడం కూడా నాతో ఉన్నారు కదా, నాలో సగుభాగం. వెయిటర్ గారు రాస్తారు కదా, ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి శతమానం భవతి అంటారు. మేము ఇద్దరం ఒకే ఒంట్లో కాపురం ఉన్నాం, ఒక ఇంట్లో కాదు. కాబట్టి మా ఇద్దరికి ఏం తేడా రాదు ఇక్కడ. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మేడంని మీరు ప్రేమించే విధానం ఫస్ట్ నేను అది చూస్తుంటే మేడం ఫోన్ నెంబర్ ఎట్లా ఉంటుంది మీ ఫోన్లో అంటే దెయ్యం 1 దెయ్యం 2 అని. ఓ సార్ కూడా మేడం అంటే కోపంతోనే ఉండుంటారులే అనుకున్నాను. కాదండి, అంత ముందర అది ప్రోమోలో ఉంది. ఓంకార్ గారు ఏమడిగారంటే నిజం చెప్పకూడదు అన్నారు. నిజమే చెప్తే నేను ఆవిడ దేవత అని చెప్పాలి, నిజం చెప్పకూడదు అన్నాడు. అది ప్రోమోలో ఇలా. ఓకే, వాళ్ళు సరదాగా జనాన్ని అట్రాక్ట్ చేయడానికి. అచ్చా, అయితే మీ ఫోన్లో ఏమని ఉంటుంది ఇంతకీ? సరస్ మై హార్ట్ అని ఉంటుంది. ఓకే ఓకే, మై హార్ట్ పౌండ్స్ ఫర్ మై సరస్. వావ్, నిజంగా సార్ అద్భుతం. నేను అది చూసి అనుకున్నా అదే సార్ ఏంటి ఓకే ఆయన కూడా మనలాంటి వాడే అనుకున్నా. కట్ చేస్తే మీరు నమస్కారం చేసేసరికి ఇక నేను గూస్ బంప్స్. అంటే నేను అది ఆ సీరియల్లో కూడా చెప్పాను. ఎస్ సార్, మట్టి మనిషి సీరియల్ తీసాం అక్కినేని నాగేశ్వరరావు గారితో. తీసినప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు రైటరు, దెన్ సన నాగేశ్వరరావు గారు పక్కన, నేను అశోక్ కుమార్ అందరం మేము పిల్లలు. సుమారు అది 95లోనా సార్? 95 2001 యాక్చువల్ చెప్పాలంటే ఈటీవీలో వచ్చేది 2001లో. అందులో ఒక పాటలో భార్య చనిపోయినప్పుడు వెనక నుంచి వచ్చే ఒక పాటలో జాలాది గారు ఒక లైన్ రాశారనమాట, సాంప్రదాయమో అవునో కాదో నా భార్య కాళ్ళకి నేను మొక్కుతూ ఉన్నా అని. దానికి నాగేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు షూటింగ్లో, అంటే నాట్ ఆన్ సెట్స్ మీద, పిచ్చాపాట్లో. ఒక తల్లి లాంటిది భార్య, చాలా బాగా రాశారు. అది చాలామంది భార్య కాళ్ళకి దండం పెట్టకూడదు, ఆయుక్షీణం అంటారు. ఆదిశంకరాచార్యుడు చిన్నవాడే కదా, అందరు దండం పెట్టారు కదా. తల్లి వరుసైన వదిన గారు మనకంటే చిన్నగా ఉంటుంది, ఆవిడ కూడా దండం పెడతాం కదా, భార్యను కూడా అలా అనుకుని దండం పెట్టచ్చు అని చెప్పారు. నాకు అది మైండ్లో ఉంది. ఓంకారి మాట అనగానే నేను అనుకున్నాను, ఇది ఈజ్ ద పర్ఫెక్ట్ స్టేజ్ టు ఆనర్, రెస్పెక్ట్ అండ్ రివార్డ్ మై వైఫ్ అనుకున్నాను. గ్రేట్ సార్, నిజంగా అంటే మీరే ఇంత గ్రేట్ అంటే మేడం ప్యారలల్గా మీతో సమానంగా మొన్న పిహెచ్డి కూడా ఏదో తీసుకున్నట్టున్నారు కదా టెలివిజన్ సీరియల్స్ మీద. కథా వస్తువులని, అంటే సినిమాకి కథా లక్షణాలు ఉన్నాయి, సీరియల్స్కి లేవు. అందుకని ఆవిడ దాని మీద రీసెర్చ్ చేశారు. దీని ప్రామాణికం ముందు ఏమి రిఫరెన్స్ బుక్స్ ఉండవు కదండి. ఆవిడే ప్రతి అక్షరం రాసి ఎట్ ది ఏజ్ ఆఫ్ 58 షీ హాజ్ బీన్ అవార్డెడ్ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో తీసుకున్నారు. ఏంటి సార్ అంటే ఇంట్లో కూడా మీరు ఇవే మాట్లాడుకుంటారా? అంటే ఇద్దరం కలిసే ఉంటాం అండి, నెగటివిటీ రానియం సార్. ఓకే, ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొంటాం. ఎన్నో కష్టాలు చూసాం, మీరెవరు అసలు ఇమాజిన్ చేయలేనంత కష్టాలు చూసారు జీవితంలో సార్. నిజంగా చూశాను. అసలు మీరెవరు ఊహకు కూడా అందనంత కష్టం చూశాను. కానీ చెక్కు చెదరంది మా ఇద్దరికి ఒకరి మీద ఒకరి నమ్మకం, మా గుండెల్లో ఉన్న ఆత్మవిశ్వాసం. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫైర్, ఒక నిప్పు ఉంటుంది. అడవిలో వదిలేసాం అనుకోండి ఆ నిప్పుని, అడవిని మొత్తం దహించేస్తుంది. కానీ అదే కార్చిచ్చు, అదే నిప్పుని తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే అది పిన్నిని ప్లేన్ని కూడా తయారు చేస్తుంది. హౌ డు యూ ఛానలైజ్ యువర్ ఎనర్జీస్? హౌ డు యూ మీరు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా? ఎవడైనా నేను కుక్క అన్నాడు, నన్ను కుక్క అంటావా, రియాక్షన్. నేను కుక్క కాదురా అని వాడికి తెలిసేలా మన ప్రవర్తన ఉంటే అది రెస్పాన్స్. సో ఇది మేము ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. ఇద్దరు ట్రైనర్స్ అవటం, ఇద్దరు ఒకళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవటం, ఇద్దరు కూడా జీవితంలో కష్ట సుఖాలు కలిసి పంచుకోవటం. లవ్ మ్యారేజ్ సార్? కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, అంటే తను సీరియల్స్లో ఉన్నారు, మీరు సీరియల్స్లో. తర్వాత పెళ్ళైన తర్వాత నేను నా పెళ్లి నాటికే యాక్టరు, సీరియల్ ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు. మేడం ఏమో తను అప్పుడు ఆవిడ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూ ఉండేది. పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం. కానీ పెళ్ళి కుదిరినప్పటి నుంచి April 1 ఒకళ్ళొకళ్ళు చూసుకున్నాం. ఆ రోజు నుంచి July 7 పెళ్ళైంది. అంటే దాదాపు ఒక 96 రోజులు ఉన్నాయి. గాఢంగా ప్రేమించుకున్నాం. అయితే ప్రేమ వివాహం అంటే నా దృష్టిలో ప్రేమ అంటే ఏంటంటే 2 హృదయ స్పందనాల కలయిక ప్రేమ. సూపర్.
ఆకర్షణే ప్రేమ అయితే జంతువులకు కూడా ఆకర్షణ అంతే కదా. అవును హృదయ స్పందనాల కలయిక అంటే ప్రేమ స్వచ్ఛమైంది. అవును. ఆ ప్రేమ ఏంటి, నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటే మిమ్మల్ని మీ ఆకారంతో కాకుండా మీ మనసుతో ప్రేమించగలగాలి. వా మిమ్మల్ని కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళని కూడా నేను ప్రేమించగలగాలి. కలగాలి. ఉదాహరణ మీ వైఫ్ మీకు ఇష్టం అనుకోండి, నేను కూడా ఏమ్మా బాగున్నావు తల్లి అని మీ ఆవిడని కూడా నేను స్వీకరించగలిగాను. మీ లోపాలను కూడా నేను ప్రేమించగలిగాను. అలా మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళకి యాజ్ ఏ బొకే వి లైక్ ఈచ్ అదర్. బ్యూటిఫుల్ సార్. అయితే ఇక్కడ మీరు నిజాయితీగా ఒక సమాధానం చెప్పాలి సార్. అప్పట్లో మా ఆంధ్ర కమల్ హాసన్ అనేవాళ్ళు నిజంగానే మీ మీస కట్టవని కమల్ హాసన్ లాగే ఉండే అచ్చంగా ఒకటి. కరెక్ట్. రోజుకి 500-600 ప్రేమలేఖలు వచ్చేవి మీకు కరెక్ట్. ఇంటికి. కరెక్ట్. అందగాడు, దానిలో డౌట్ లేదు. కరెక్ట్. ప్రేమలు లేకపోవడం ఏంటి? అంటే నా ఫోకస్, నేను ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఏ బి డిబేట్లు, ఎస్ఏ రైటింగు, అప్పట్లో స్టేజ్ ఎక్కి మాట్లాడటమే ఉండేది. అవును. మాట్లాడేవాడిని ఇట నుంచి. నేను నా కాలేజ్కి ఇంటర్మీడియట్ డిగ్రీ 5 ఏళ్ళు చదువుకున్నాను. నేను 5 ఏళ్లలో కాలేజ్కి నేను 180 ప్రైజులు తీసుకొచ్చి ఇచ్చాను. బా 180 ప్రైజెస్ మీకు తీసుకున్నాను. టైం ఎక్కడ? ఆశయాలు, ఆచరణలు, ఓకే. ఏదో చేయాలన్న తపన, ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చామని ఒక వెనకాల ఉండే ఒక చిన్న బెదురు. అప్పట్లాగా ఎంటర్ప్రెన్యూర్స్కి అవకాశం లేదు, ఇన్ని ఐటీ జాబులు లేవు, చదువుకోకపోతే మనం ఎక్కడ ఏమైపోతాం. ఓకే. అందులో మేము జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళం కాబట్టి ఎప్పుడు కూడా దృష్టి పాజిటివిటీ మీద మాత్రమే ఉంచాం. అంత అద్భుతంగా మమ్మల్ని మలిచారు మా అమ్మ నాన్న. మా హ్యాట్స్ ఆఫ్ టు మై పేరెంట్స్. మా నాన్నగారు ఆయన 2 years బ్యాక్ పోయారు, 3 years అయింది. సారీ. అంటే నాకు 60, ఆయన 90 ఉన్నప్పుడు పోయారు. బా 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 బా. ఆయన పోయే రోజు దాకా నీ కులం ఏంటని ఎవరు అడగల, మమ్మల్ని అడగనివ్వలే. బా. ఇవాళకి కూడా నేను ఇప్పుడు మీరు వస్తుంటే మనోడా మనటోడా మనవాడా అని అడుగుతారు కదా. నా లైఫ్లో ఎవరిని నీ కులం ఏంటని అడగల. నాకు నా దగ్గర దాదాపు 25 మంది పనిచేస్తారు, వాళ్ళని కూడా నీ కులం ఏంటని అడగను. ఇవన్నీ మెంటల్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ వల్ల కడుపు కాలుతున్నప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కడుపు కాలి రేపేంటి అనే భయం ఉన్నప్పుడు ప్రేమలు, లింకులు ఇవన్నీ వస్తాయి. సరే, ఇది వరకు మీ వరకు ఓకే. కానీ అమ్మాయిలు ఊరుకోరుగా, వాళ్ళైనా మిమ్మల్ని వేధించి తీరాలిగా. ఏదో బలహీన క్షణంలో ఒక వర్షం కురిసిన రాత్రి మీరు లొంగిపోయి ఉండాలిగా. అంటే తలుపు తీస్తే కదా అతిథి వస్తాడు, తలుపు తీయకుండా అతిథి ఎలా వస్తాడు? మనసైనా అంతే, మన మనసు తీస్తే కదా తలుపు. అలానే మనం ఏం పెద్ద అక్కా చెల్లెలు అంటామని కాదు. అదేలేండి. అవును. మన పారామీటర్ మనకు తెలుసు, మన పరిధి మనకు తెలుసు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మన బేస్ మనకు తెలుసు. నాకు సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు సీఏ చేయాలని, సీఏ అయినప్పుడు 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత సిటీ బస్ ఎక్కి సీఏకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసుంటారు. అదే ఆశ్చర్యం నాకు. 3 సినిమాల తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసి చదువుకోవడానికి వెళ్ళడం అనేది అసలు 3 సినిమాలు ఎంత సూపర్ హిట్. ఇవాళ కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు క్లాసిక్స్ అవి, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అవి. అయితే నేను అంతే, నాకు తిక్కు ఉంది దానికో లెక్క. నేను అనుకున్నాను ఇవాళకి కూడా నేను ఒకవేళ మొన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కన్వెన్షన్ కూల్చేయడానికి ముందర స్పీచ్ ఇవ్వడానికి పిలిచారు. ఎన్నింటి రావాలి, 7 రావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఈ టైం రావాలంటే మేము ఆ టైంకి వచ్చారు. అసలు సమస్య ఉండదు అనమాట. అది అంతా ఆ రోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. 7 రమ్మంటే 7:15 అయినా నేను ఇంకా ట్రాఫిక్లో పెద్దమ్మ గుడి దగ్గర ఉన్న మాదాపూర్ అవతలకి వెళ్ళాలి. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఆలోచించారు, నన్ను రమ్మన్నారా నా కార్ని రమ్మన్నారా? నన్నే కదా రమ్మన్నారు. కార్ డ్రైవర్ చెప్పాను, నాయన నువ్వు అక్కడికి రాని, మెట్రో ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాను. ఆటో ఎక్కే, మెట్రో దిగి అక్కడికి వెళ్ళి, చీఫ్ గెస్ట్ కార్లో వస్తారని వాళ్ళు బొకే పుచ్చుకుని రోడ్డు మీద వచ్చుంటే ఆటోలో దిగాడు. ఇక్కడ గొప్పగా చెప్పుకోవట్లా, మన కంట్రోల్లో మనకి జీవితం ఉండాలి, పరిస్థితుల కంట్రోల్లో మనం వెళ్ళకూడదు. మీరు కదా ఇంపార్టెంట్, నేను రావటం కదా ఇంపార్టెంట్. నేను ఏ కారులో వచ్చా మీకు అనవసరం, ఏ వాచ్ పెట్టుకున్నా మీకు అనవసరం, ఏ షర్ట్ వేసుకున్నా మీకు అనవసరం, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో మీకు అనవసరం, నా చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయో మీకు అనవసరం కదా. ప్రదీప్ వచ్చి మాట్లాడటం కదా మీకు కావాలి. ఇది తెలుసుకుంటే జీవితం తెలిసిపోయింది కదా. ఇది చిన్నప్పుడే తెలుసుకున్నాను నేను. అందుకే ఎవరి టెంప్టేషన్స్ జోలికి నేను వెళ్ళలేదు. రైట్. అయితే మీరు అబ్బా అని బాధపడ్డా ఒక ప్రశ్న అడుగుతాను. అప్పట్లో పూర్ణిమ గారి వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని అడిగాడంట, అల్లుడుగా అని చెప్పలే, మా నాన్నగారికి ఉత్తరం రాశారు. అంటే మా 2వ అన్నయ్య పెళ్ళి, నాకు అంత ముందర మాటల మధ్యలో ఒకసారి వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే. ఇవాళకి కూడా నేను చెప్తా, పూర్ణిమ హస్బెండ్ కూడా నాతో టచ్లో ఉంటారు. ఇవాళకి కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ అందరూ ఫ్యామిలీ, మా అందరూ ఫ్యామిలీగానే ఉన్నాం. ఇప్పుడు ఒక 2 ఆఫీస్లో పనిచేసే వాళ్ళ మధ్య ఏ
సంబంధం అంటగట్టరు. అవును. ఇద్దరు లాయర్లు అయితే, డాక్టర్లు అయితే, బ్యాంకుల్లో అయితే ఒక ఇద్దరు యాక్టర్లకే ఎందుకు అట్రిబ్యూట్ చేస్తారండి? అంటే హీరో హీరోయిన్ కదా సార్, అంటే అది పని పర్ఫెక్ట్ కదండి, అది పని కదా. మేము అలా చూడంగా వెండితెర వేల్పులు మీరు ఇట్లా ఇలా చూస్తాం మేము. అంటే నిజానికి అట్లా ఉండదండి. నేనేం చేశానని మీకు చెప్తాను. సార్ ఒక సరదాయిన సంఘటన చెప్తాను మీకు. ప్లీజ్. నా పెళ్ళి కుదిరింది, ఇందా చెప్పా కదా, 1988 ఏప్రిల్ 1 నుంచి జూలై 7న నా పెళ్ళి. జూన్ మా ప్రాంతంలో పెళ్లి చూపులు అనే సీరియల్ నేను షూట్ చేస్తున్నా. నేనే హీరో, నేనే డైరెక్టరు, మన సుధారాణి హీరోయిన్. ఓకే. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా. అవును. మా మావయ్య గారు మా ఫాదర్ ఫోన్ చేశారట, సాయంత్రం ఎన్నింటి ఫ్రీ అవుతారు ప్రదీప్, ఒక కోటు కొను, ఏదో ఉంటాయి కదా పెళ్లి వేడుకలు, బయటికి తీసుకెళ్ళి కోటు కొని పెడతాను. మా ఫాదర్ వైట్ పేపర్లో ఉంటారు, అసలు ఏముండదు. వాడు అక్కడ షూటింగ్లో ఉంటాడండి, మీరు 6:30 7ంటికి వెళ్తే ప్యాకప్ అయిపోతుంది, వాడు వచ్చేస్తాడు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని. నాకు ఇన్ఫర్మేషన్ లేదు మా ఫాదర్లో వస్తారని, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలని. కానీ నేను ఆ రోజు టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నా, రొమాంటిక్గా షూట్ చేస్తున్నా. ఎవరితో ఎవరికి ఉందో ఈ మూడు ఎప్పుడు పడుతుందో అని పెళ్లి చూపులు అంటూ అమ్మాయిని వెనక నుంచి ఇట్లా హాక్ చేసుకుని బుగ్గెట్లా అంటే ఎదురుగా కాబోయే మామగారు నుంచి గుండె ఒక్క సెకండ్ లయ తప్పింది అంతే. కానీ ఒక్క సెకండ్లో నేను యాక్టర్ కదా, ప్రదీప్ కాదు కదా కావాలించుకుంది, అక్కడున్న ప్రకాష్ కదా, అంతే నార్మల్. మా మామగారు కూడా తెలుసు, నువ్వు షూటింగ్ ఇలా ఉంటుంది అక్కడ, అంతే చుట్టూ 100 మంది ఉంటారు. ఆయన తెలుసు, ఆయన నన్ను జీవితాన్ని ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు. సో పెళ్ళి కుదిరిన తర్వాతే షూటింగ్కి సరస్వతిని కూడా రమ్మన్నా. సరస్వతి కూడా చూసి, నువ్వు ఇంతమంది ఉంటారు, ఎప్పుడు ఏ రోజు తను ఎప్పుడు ఫీల్ కాదు. అవునా సార్? అసలు సమస్య అంటే ఎంతో నేనున్నా చాలామంది చెప్తారు భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా అసలు ఉండదు అని. అట్లా మీ మధ్య ఎందుకు రావండి, మేము మనుషులం కదా. అదే అడుగుతున్నాను. 100% వస్తాయండి. ఓకే. ఎందుకు వస్తాయంటే, మీకు ఎన్టీఆర్ ఇష్టం ఉంటుంది, నాకు నాగేశ్వర గారు ఇష్టం ఉంటుంది, మీకు గులాబీ ఇష్టం ఉంటుంది, నాకు జాబీలు ఇష్టం ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏంటి? భార్యాభర్తలో గొడవ రావటం అబ్నార్మల్ కాదు, ఆ గొడవల్ని మనం ఎంత తొందరగా సర్దిపుచ్చుకుంటాం అన్నది. ఓకే. నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక అమ్మాయిని అడిగా, నీ భర్తలో నచ్చే అంశాలు ఏంటమ్మా అని అడిగా. భర్తలో నచ్చని అంశాలు ఏంటి, 2 అడిగా. ఆ అబ్బాయిని అడిగా, ఫస్ట్ అతను నచ్చేది నచ్చంది చెప్పాడు. ఈ అమ్మాయి కోపం ఎక్కువ కానీ ప్రేమతత్వం ఎక్కువ అని చెప్పాడు. ఈ అమ్మాయిని అడిగా, నీ భర్తలో నచ్చే అంశం ఏంటి, నచ్చని అంశం. నచ్చని 20 చెప్పింది. అది కాదమ్మా, నచ్చేది ఒకటైనా చెప్పు అన్న. ఏం నచ్చదండి అని కూర్చుంది. ఆ పిల్లాడి మొహం ఇంత చిన్నగా అయిపోయింది. ఓకే. నేను వెంటనే కాసేపాకి అమ్మాయిని పిలిచాను. అమ్మ నీ పేరేంటి అన్న. శిరీష్ అండి అని. వెరీ గుడ్. మీ పిల్లలు ఆడుకుంటూ ఒక పెన్సిల్ ముక్క బెడ్ మీద వదిలేసారనుకుందాం, రాత్రి అది మీకు గుచ్చుకుంటుంది అనుకుందాం, ఏం చేస్తావు తల్లి నువ్వు అన్న. ఏం లైట్ వేస్తానంటే చూసి అది దులిపేసి వీలైతే బెడ్షీట్ చేంజ్ చేసి మళ్ళీ పడుకుంటామండి అని. సూపర్ కదా. ఇంత ఒంట్లో గుచ్చుకునే చిన్న పెన్సిలే బెడ్ మీద ఉంటే మనం సహించలేం కదా, మనసులో గుచ్చుకునే ఒక తగాదా మొగుడుతూ ఉంటూ అదే బెడ్ మీద ఎలా పడుకోగలుగుతావు అమ్మా అన్న. బ్యాలెన్స్ షీట్ టాలీ చేశారు. ఏ రాత్రి కొట్టుకోండి, తిట్టుకోండి, కాళ్ళు పట్టుకోండి, మొత్తుకోండి, హత్తుకోండి, ఏం చేయండి, పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పేటట్టు ఉండాలి. విరాట్ కోహ్లీ నిన్న 0 కొట్టాడు, ఇవాళ వదిలేస్తాడా? ఇవాళ వెళ్ళి 100 కొడతాడు కదా. మనం నిన్న కొట్టుకుంటే ఇవాళ వదిలేస్తామా? ఇవాళ హలో గుడ్ మార్నింగ్ అంటే అయిపోయింది కదా. ఈ చిన్న టెక్నిక్స్ మేము అవలంబించాం. సందర్భంగా అడగాలి సార్, అంటే మీరిద్దరు కలిసి మోటివేషన్ క్లాసెస్ చెప్తారు. ఇది నాకు తెలిసి ఎక్కడ ఉండదు చరిత్రలో, భార్యాభర్తలు కలిసి ఫ్యామిలీ మోటివేషనల్ క్లాసెస్. సార్ అంటే ఈ మధ్య విడాకులు ఎట్లా పెరిగిపోయినాయి అంటే సార్, నెలకు ఒక విడాకులు, ఏది పెళ్ళైన నెలకే. మొన్న ఎక్కడ చూశాను, పెళ్ళైన 3 గంటలకు 3 నిమిషాలకు విడాకులు అయినాయి సార్, రికార్డ్ అది. ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరు ఇక్కడ వేరే కంట్రీలో, వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయి గౌన్ తట్టుకొని ఇట్లా పడిపోయిందంట, వాడు నవ్వాడట పట్టుకోకుండా. నన్ను ఇప్పుడే నువ్వు కనీసం పట్టుకోకుండా నవ్వుతున్నావు, ఈ జీవితంలో నువ్వు నన్నేం చూసుకుంటావు అని తలాక్ అనేసి వెళ్ళిపోయిందంట. ఏంటి సార్ ఇట్లా ఈ ధోరణి, ఈ కొత్త తరం అంటే అమ్మ కొత్త తరం ఏమవుతుందో చెప్తాను నేను. తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉంటున్నారు. అవును. ఇద్దరిని ఈక్వల్గా చదివిస్తారు, అబ్బాయిని అమ్మాయిని. ఇద్దరి మీద తల్లికి పొజెసివ్నెస్, తండ్రికి ప్రాణము, పెళ్లి చేసేయాలి. అబ్బాయిని అమ్మాయిని అని ఎవ్వరి గురించి చెప్పట్లేదు. వీళ్ళకి ఏం చెప్తే అది కా అంటే కా, కీ అంటే కీ అలవాటు అయిపోయింది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు మా ఇంట్లోనే ఒక పెళ్లి కూతురు 75,000 పెట్టి ఒక రిసెప్షన్కి వేసుకునే ఒక ఫ్రాక్ లాంటిది కొనుక్కుంది. ఆ అమ్మాయి ఇష్టం తందినే కాదు. మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాం అది? ఎందుకు కొంటున్నాం
తెలియదు. లక్షలు పెట్టి మీరు ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తారు, దాని తర్వాత మీరు సంగీతులు చేస్తారు, మీరు వెళ్ళి ఇవన్నీ చేస్తారు. అసలు మనకి మనం కూర్చుని ఒక గంట సేపు మాట్లాడుకుందాం, నీ ఇష్టాలేంటి నా ఇష్టాలేంటి, నీకేమి ఇష్టం ఏమి ఇష్టం కాదు అని మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా. అసలు అందుకే నేను సరస్వతి గారు ఏం చేసామంటే ఒక మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ ఉంటుంది. ఓకే. అంటే మగవాళ్ళు ఎక్కడో మార్స్ నుంచి వేరే గ్రహం నుంచి వస్తారు, ఆడవాళ్ళు వీనస్ నుంచి వస్తారు అని. అంటే వీళ్ళిద్దరూ వేరే గ్రహాల నుంచి వస్తారు కదా, వేరు వేరు మనస్తత్వాలతో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక స్త్రీ స్వాంతను కోరుకుంటుంది, ప్రేమ కోరుకుంటుంది, 10 మంది చెప్పుకుని కష్టం చెప్పుకోవాలని కోరుకుంటుంది, అలాగే ఓదారిస్తే ఆనందిస్తుంది, వ్యక్తపరిచి నువ్వు భలే ఉన్నావే అని ఒక ప్రశంస కోరుకుంటుంది. పురుషుడికి ఇవ్వక్కర్లా, అధికారం కోరుకుంటాడు, ప్రమోషన్ కోరుకుంటాడు, అవార్డు కోరుకుంటాడు, మన కష్టం వచ్చినా గట్టిగా నిలబడాలని కోరుకుంటాడు. ఈ చిన్న చిన్నవి కాదు, నేను గట్టిగా ఉంటానని ఇది మనస్తత్వాలు. ఇది అర్థం చేసుకోకపోతే ఎట్లా? మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? వేపాకు చేదుగానే ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవాలి కదా మనం. ఆ వేపాకు తింటే తీయగా లేదేంటంటే, అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ చేయాలి. ఎస్, నువ్వు పెళ్లి చేసుకోవాలి, అది నిజంగా నిజంగా నువ్వు పెళ్ళి ఈ నా సజెషన్ ఇంకా చెప్తా. ఈ వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయి కదా, మ్యారేజ్.com, వీళ్ళందరూ అరే నువ్వు ఫస్ట్ ఈ సర్టిఫికేట్ ఇస్తే నేను రిజిస్టర్ చేసుకుంటా, లేకపోతే చేసుకోను అని చెప్పాలి. పెళ్ళిళ్ళ హాల్ వాడు ఈ సర్టిఫికేట్ ఇస్తే నేను రిజిస్టర్ చేసుకుంటా, లేకపోతే చేసుకోను చిన్న కంపల్సరీ. ఎందుకు ఓటీపీ చెప్తే కానీ మనకి అర్బన్ క్లాబ్ కూడా రావట్లేదు కదా. ఈ చిన్న ఒకటి తీసుకోవాలి. ఎందుకు ప్రీ మ్యారిటల్ ఉండాలంటే నీకేంటి నాకేంటి, నీ సంపాదన అంతా నా సంపాదన అంతా అని ఆలోచిస్తున్నాం, కానీ నీ భావాలేంటి నా భావాలేంటి, నీ అభిరుచులేంటి నా అభిరుచులేంటి అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేనుంటాను, నేను సెన్సిటివ్గా, చిన్న మాట అంటే నాకు కళ్ళమణి. మీరుంటారు, మీరు కొంచెం రగడుగా కొట్టినా మా నన్నే కదా కొట్టాడు అని అనుకుంటారు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళు తెలియాలి కదా. మీ వీక్ పాయింట్ మీ మదర్ అయి ఉండొచ్చు. ప్రపంచం మొత్తం మీద జోకేస్తే మీరు సహించగలరు, మీ మదర్ మీద జోకేస్తే మీరు సహించలేరు అనుకుందాం. అది నేను తెలుసుకోవాలి కదా లైఫ్ పార్ట్నర్ కింద. అరే ఈయన మిగతా అంతా ఓకే, వాళ్ళ అమ్మగారంటే ఇష్టం, ఇది ఒక్కటే మనం ఉంటే నా భర్త నాతో ఉంటాడు అనే చిన్న మాట తెలుసుకోవాలి కదా. మనం కూడా అంతే, మగవాళ్ళు అంతా నార్త్ ఇండియన్ కల్చర్ మన దగ్గర తక్కువ ఉంటుంది. అత్తగారి మీద జోకులు వేస్తారు, తల్లి తర్వాత తల్లి అంటాడు కదా అత్తగారు, ఆవిడ మీద జోకులు వేయటం ఏంటి? నీకు అన్నం పెట్టేది ఎవరు? అత్తారింటికి వెళ్తే మీ ఇంటికి వస్తే అల్లుడు కొత్త షర్ట్ అని అనుకునేది ఎవరు కొని పెడతారు? వాళ్ళే కదా, అత్తమామలే కదా. వాళ్ళ మీద జోకులు వేసే ఏం సంస్కారం అది? ఇవన్నీ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయినాయి, జోకులు అయిపోయినాయి. ఈ అత్తగారిని జోకులు అనేవి నార్త్ ఇండియాలో ఉంటాయండి. పంజాబీ జోక్స్ ఎక్కువ. వాళ్ళందరూ ఉత్తరాది వాళ్ళకి అత్తగారు అంటే వాళ్ళు కొంచెం డామినేటింగ్ ఉంటారని. మీరు ఖుష్వంత్ సింగ్ జోక్ బుక్ తీసుకోండి, మొత్తం అన్నీ అత్తగారి మీదే ఉంటాయి జోక్స్ అంతా. అవును. నేనేం చెప్తానంటే, నేను సరస్వతి గారు అనుకుంది, నేను 4-5 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీకు 2 సెట్స్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోవాలి. ఓకే, సూపర్. ఆ ఇంటికి వెళ్తే ఆ తల్లిదండ్రి, ఈ ఇంటికి వస్తే ఈ తల్లిదండ్రి. మన నాన్నని మనం తప్పు పట్టాం కదా, మామని ఎందుకు తప్పు పట్టాలి? మన అమ్మని మనం తప్పు పట్టాం. ఇద్దరికి చెప్తున్నా, మళ్ళీ మీరు కట్ చేసేస్తారు. వీళ్ళెవరో రే మగ పిల్లలు ఇట్లా చేస్తున్నారా, ఆనపిల్ల గుండుగడానికి కింద నుంచి కామెంట్లు పెడతారు, నేను భరించలేకపోతున్నా. నాయనలారా అందరికీ చెప్తున్నా, 2 సెట్స్ ఆఫ్ పేరెంట్స్. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారో అత్త మామ అలాగే ఉంటారు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా. ఇప్పుడు మీ తమ్ముడిని ఏదైనా అంటే మీకు కోపం వస్తుంది కదా, మరి బామ్మదిని ఎట్టా అంటాం? రోజు సాలేగాడు ఇట్ట చేసిండు అంటే ఆవిడకి కోపం రాదా? ఒకసారి నేను మా ఆవిడ కార్లో వెళ్తుంటే ఆవిడ రోడ్డుకి సడన్గా అడ్డం వచ్చా, అరే సాలి అట్లా వస్తావేంట్రా అన్న. మా ఆవిడ పక్కన బామ్మర్ది అంటే నీకు అంత అలుసు ఏంటి అనగానే నాకు అనిపించింది, అవును కదా తప్పు చేశానేమో. అంటే ఎవడో తప్పు చేస్తే బామ్మర్ది అయ్యాడా నాకు. అందుకని నేనేం చెప్తా అంటే, గులాబీ పువ్వుని ప్రేమించకు, బొకే మొత్తం ప్రేమించు అని చెప్తా. బొకేని ప్రేమించు, తప్పేం లేదు. నీ బాస్ అంటే నువ్వు లైక్ చేస్తావు కదా, ఒక మాట అంటే. మీ అన్న నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావు కదా, అతను జోకేసినా తెలియకన్నా మనం ఎందుకు అట్లా అపార్థం తీసుకోవాలి? దీనికోసమే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయాలి. కరెక్ట్ సార్, కరెక్ట్. మన పరిస్థితులు వేరు, వెస్టర్న్ కంట్రీస్లో పరిస్థితులు వేరు. మరి వెస్టర్న్ కంట్రీస్లో నువ్వు 16 ఏళ్ళు వచ్చేవాడు కొడుకుని బయటకు పంపించి మ్యాక్డొనాల్డ్స్లో నువ్వు ఏమైనా చేసుకో, సంపాదించుకో, నువ్వు బతుకు అంటారు కదా. మనం అట్లా చేయగలమా? 60 ఏళ్ళు వచ్చాక కూడా మా నాన్న బతుకున్నంతకాలం అరే డబ్బులు ఉన్నాయా అన్నాడు. మా అమ్మాయి పెళ్ళికి నీకు డబ్బులు ఉన్నాయా? మా అమ్మాయికి మన మునిమనోరాలు పుడితే నీకు డబ్బులు ఉన్నాయా, నన్ను ఇమ్మంటావా? బర్త్డేకి హోటల్కి వెళ్తే నేను ఇస్తా అనేవారు. మరి తల్లిదండ్రులు అలా పెంచుతున్నారు కదా. పెంచినప్పుడు మనం కూడా తిరిగి రెసిప్రొకేట్ చేయాలి కదా.
కాబట్టి వెస్ట్రన్ కల్చర్ మనకు పడదు. మన సాంప్రదాయం వేరు. ఇక్కడ కులాలు మతాలు నేను మాట్లాడతలా, ఎవరి సాంప్రదాయం వాళ్ళు. ఏ సాంప్రదాయం అయినా వాడు బైబిల్లో చెప్పినా ఖురాన్లో చెప్పినా ఏం చెప్పినా తల్లిదండ్రులను గౌరవించమనే చెప్పాడు. అందరినీ అన్నదమ్ముల్లా చూసుకోమన్నాడు. మరి అన్నదమ్ములనే వేరే రకంగా చూస్తున్నాం మనం. మనీ మొత్తం మనీ 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 అంటే మనీ అంటే అండి పక్క నుంచి మనకి పంపు కొడుతూ ఉంటారు. కరెక్ట్. పక్కకు ఏంటి మీ తమ్ముడికి 10,000 ఇచ్చారా, ఇవ్వండి మీ డబ్బులు మీ ఇష్టం, మీ తమ్ముడు ఇట్లా చూస్తాడు ఒకసారి. అంతేగా. అంటే ఏ ఇస్తే తప్పేంటి, మనే కదా. కాళోజీ నారాయణరావు గారు ఒక చెప్పింది నేను 10 మందికి చెప్తానండి. సూపర్ కొటేషన్ చెప్పాడు. నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటే. మన అనుకోవాలి కదా మనం. మన ఇల్లు, మన కుటుంబం, మా మరిది, మన మన అనుకోవాలి కదా. అనుకున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ప్రాక్టికల్గా చూసాం. 67 ఇయర్స్ మా పెద్దన్నకి, 60 ఇయర్స్ నా చిన్న తమ్ముడికి. అంటే 7 ఏళ్లలో 5 అన్నదమ్ములు ఉన్నాం. 5 క్యాలెండర్స్ ప్రింటెడ్ ఇన్ 7 ఇయర్స్. మా ఫాదర్ ఎప్పుడు మమ్మల్ని ఫ్రెండ్స్లానే చూడమనేవాడు. మేము కొట్టుకునేవాళ్ళం, చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఆయన పెరిగిన కొద్దీ ఒక డైలాగ్ అనేవారు అనమాట. అరే నేను ఉన్నంతకాలం మీరు ఇంత ఐక్యంగా ఉంటారు, నేను పోయా కొట్టు చేస్తారంటారు. మీరు నమ్మరు, ఏ ఇంట్లో అయినా అలా చేశారో తెలీదు. మా ఫాదర్ బాడీని వదిలేసిన తర్వాత అక్కడే కూర్చుని మా నాన్నగారి ముందర 5 అన్నదమ్ములు ఒట్టేసాం. జీవితంలో కొట్లాడం. మీరు అన్నారు కదా నాన్నగారు మిమ్మల్ని ప్రూవ్ ఇట్ రాంగ్ అని ఒట్టేసాం. అంటే మనం తలుచుకుంటే స్నేహం 60 ఏళ్ల స్నేహాన్ని, 50 ఏళ్ల స్నేహాన్ని, 60 ఏళ్ల దాంపత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. 60 ఏళ్ళు అన్నదమ్ములతో ఐక్యతను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేం? 60 ఏళ్ళు అక్కతో ఎందుకు ఉండలేం? 60 ఏళ్ళు బావమ్మరితో ఎందుకు ఉండలేం? మనం ఉండగలుగుతాం. మన అనుకున్నప్పుడే ప్రగతి. అది మన మైండ్ సెట్లో మార్పు రావాలి కదండి. మనం చిన్న చిన్న విషయాలకి మైండ్ స్పాయిల్ చేసుకుంటున్నాం. కరెక్ట్. అంటే నీ కెపాసిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ మీరు రైల్లో మన దీంట్లో వెళ్తున్నారు, లెట్సే రోడ్డు మీద కార్లో. ఎక్కడో సూర్యాపేట దగ్గర 7 రెస్టారెంట్ వస్తుంది. హాయి టిఫిన్ చేస్తాం, అక్కడే పడుకోంగా మళ్ళీ రోడ్ ఎక్కుతాం. కొంచెం దూరంగా టోల్ గేట్ వస్తుంది, డబ్బు కడతాం, అక్కడే ఉండం కదా, ముందుకెళ్తాం. కాసేపు అయితే కాఫీ హోటల్ వస్తుంది, కాఫీ ముందుకెళ్తాం. అలా అభిప్రాయ భేదాలు వచ్చినవాడు అక్కడ ఉండకుండా నార్మల్సీ తెచ్చుకుంటే హైవే మీద పోతూ ఉంటాం మనం. సూపర్. దాన్నే పట్టుకుని నిద్రపోతే ఏంటి? ఈ క్యారింగ్ మనకి మైండ్లో. ఇప్పుడు నా 36 ఏళ్ళు నేను పెళ్ళి, నాకు ఇంకా గుర్తు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను పెళ్ళి ఫస్ట్ టైం మా అత్తగారింటికి వెళ్తే నాకు ఇష్టం లేని ఉప్మా వండి పెట్టారు. ఇష్టం లేని ఉప్మా వండి పెట్టారు. అందులో జీడిపప్పు ఇలా. అరే సచ్చినోడా, ఇప్పటికి ఎన్నిసార్లు తిన్నావు, ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళావు, ఎన్ని వండి పెట్టారు నీకు ఇష్టమైనవి, ఇంకా అది క్యారీ చేస్తాం అనమాట. అందుకని తీసేయాలి. అక్కర్లేని ప్రతిదీ తీసేసుకుంటూ పోతే, కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తూ పోతే ర్యామ్ స్పేస్ పెద్దగా ఉండి కొత్తవన్నీ విషయాలు మనం తీసుకోవచ్చు అనమాట. ఒక సూపర్ స్టోరీ చెప్తాను సార్. ఒక గురువు శిష్యుడు సన్యాసం పుచ్చుకున్నారు. ఇద్దరు కాషాయ వస్త్రాలు వేసుకుని ప్రతిరోజు అడవిలో నడుస్తారు. దారి కడ్డంగా ఒక కాలువ వస్తుంది. ఆ కాలువ 5 అడుగులు లోపల ఉంటుంది. వీళ్ళు పొడుగ్గా ఉంటారు. ఇద్దరు దాటి వెళ్ళిపోతారు. రోజు చేస్తారు. ఆ రోజు కూడా అలా నడుస్తూ ఆ కాలువ దాటుతూ ఉంటే సడన్గా వెనక నుంచి స్వామి ఆగండి అని గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఓ 16 ఏళ్ల పిల్ల. స్వామి నేను కొంచెం పొట్టిగా ఉంటాను స్వామి, అర్జెంటుగా అటు పక్కకి వెళ్ళాలి, మీ ఇద్దరు ఎవరైనా నా వీపు మీద ఎక్కించుకుని కొంచెం అవతల పక్క దింపేస్తా, 4 అడుగులే కదా అని. గురువుగారు ఇట్లా చూశారు. అమ్మ మమ్మల్ని చూడలేదా, సర్వసంగ పరిత్యాగులం, స్వాములం, మేము శ్రీమూర్తులు ముట్టుకోకూడదమ్మా అని వెళ్ళిపోయాడు. శిష్యుడు ఆలోచించాడు, నా చెల్లెలు ఇలా అడిగితే నేనేం చేస్తాను? వెంటనే ఎక్కించుకున్నాడు, అవతల పక్క దింపేశాడు. ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది, తన దారి వెళ్ళిపోయింది. ఇది చూసి గురువుగారు కోపం వచ్చింది. మరి గురువు కదా, ఎక్కువ చదువుకున్నాడు కదా, ఎక్కువ కోపాలు ఉంటాయి కదా. కోపం వచ్చింది, చొక్క నడుచుకుంటూ పోతున్నాడు. వెనక నుంచి శిష్యుడు ఫాలో అయ్యాడు. ఎక్కడో చోట గురువు ఆగాడు. స్వామి నా వల్ల ఏమన్నా తప్పైందా అన్నాడు. నీకు తెలీదా? నా వల్ల ఏ తప్పైంది నాకు తెలియదు స్వామి, చెప్పండి అన్నాడు. ఆ అమ్మాయిని ఎందుకు మోసావు అన్నాడు. శిష్యుడిని నవ్వి, నేను ఆవిడని అక్కడే దించేసా, మీరే ఇంకా మోస్తున్నారు. అంటే అక్కర్లేని విషయాలు ఎందుకు మనకి, ఎందుకు అక్కర్లేని విషయాలు? రాత్రి కొట్లాడో మొగుడుతో, రాత్రి కొట్లాడో భార్యతో, పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ సారీ అంటే నీకు డిగ్రీలు పోతాయా, కొమ్ములు పోతాయా నీకు? మన ఇంట్లో మొహమోహం చూసుకోవాల్సిందే కదా. పొద్దున్న లేవగానే రాత్రి కొట్లాడో, పొద్దున్న ముందు గదిలో పడుకున్నాం, ఆవిడ బెడ్రూమ్లో పడుకుంది, పాలబ్బాయి వచ్చాడు, ఇక్కడి నుంచి SMS,
వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అక్కడి నుంచి ఎస్ఎంఎస్ నీకెందుకు, ఇక్కడి నుంచి వాట్సాప్ నీకు హెల్ప్ చేద్దామని, అక్కడి నుంచి వాట్సాప్ నీ బోర్డు హెల్ప్ నాకు అక్కర్లేదు. 2 రోజులు నడుస్తుంది కదా ఈ భాగవతం. వెళ్ళిపోయి సారీ డియర్ అంటే అయిపోతుంది కదా. నేను అదే చెప్తున్నా, ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువ తెలివి గలవాళ్ళో, ఎవరైతే ఎక్కువ సర్దుకుపోతారో వాళ్ళు ఫస్ట్ సారీ చెప్పాలి. నీ తప్పు లేకపోయినా సారీ చెప్పాలి. అంటే అబ్బాయి మగవాడే చెప్పాలి. అట్లేం లేదు, అట్లా ఏం లేదు. మేడం ఎప్పుడైనా మీకు చెప్పారు సార్? 1,00,000 సార్లు చెప్తుంది. నాకు సర్రమని కోపం వస్తుంది. 99% కోపం రాదు. వచ్చిందంటే నా కోపం ఇంత ఎత్తున వస్తుంది. ఎప్పుడు వస్తుంది కోపం? నేను అనుకున్న పని జరగకపోతే, టైం లేట్ అయిపోతుంటే, నాకు ఆకలి వేస్తుంటే, ఓకే, వెంటనే ఆవిడ ఒక 2 నిమిషాలు వెళ్ళిపోయి వచ్చేసి కాఫీ కలిపినా మంచిది మీకు అంటుంది. అనగానే అంట సారీ రండి అంటుంది. ఇద్దరు వెళ్ళి కాఫీ తాగిస్తాం. చిన్న చిన్నవి చాలండి. ఫ్యాన్ శబ్దం చేస్తూ ఉంటుంది, టక్ టక్ టక్, ఫ్యాన్ తీసి పారేస్తామా? ఎలక్ట్రీషియన్ పిలిస్తే 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తాడు, సారీ థ్యాంక్ యూ కదా. మనం కూడా సారీ థ్యాంక్ యూ అని 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే ఏదైనా ఓకే. ఫ్యాన్ సూపర్గా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్దవి చేస్తున్నాం. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు వాడు గురక పెడతాడు, ఎవడైనా పెడతాడు. పొద్దంతా కష్టపడితే రావచ్చు ఒకళ్ళు రాకపోవచ్చు కదా. వాడు బట్టతలు వచ్చింది ఎవరికైనా, ఈ అమ్మాయి పట్టుకు చేసుకునేటప్పుడే చూసుకున్నావు కదా, అప్పుడు రంభ కదా నీ కళ్ళకి, ఇప్పుడు ఎందుకు తగ్గింది? అట్లాగే ఉండాలి కదా. అందుకే ఒక స్వామి, రామదూత స్వామి అని ఒక గురువుగారు ఉన్నారు, ఆయన ఫాలోవర్స్. ఆయన చెప్తారు, పెళ్లి రోజు నీ భార్య నీ రూపం నీ కళ్ళల్లో నిక్షిప్తమై ఉండాలి. ఆ రోజు ఎంత ప్రేమగా ఉండి చూసావో రూపాన్ని కానీ మనసును కానీ, ఈ రోజుకి నువ్వు అలాగే చూడాలి అని చెప్తారు. అది నిజమైన ప్రేమ. భౌతికమైన శరీరంతో ఏం ప్రేమ ఉంటుంది? మరి ఇష్టాలు ఇష్టాలు అనేవి బ్యాలెన్స్ షీట్ కదా. అన్ని ఇష్టాలే ఉంటాయి చెప్పండి. ప్రదీప్లో అన్ని సద్గుణాలే ఉన్నాయి. 6 మంచిగా ఉంటే 4 బ్యాడ్ ఉంటాయి కదా. ఆ 4 ఆవిడ తెలుసుకోవాలి కదా. ఈ 4 వీటితో అడ్జస్ట్ అవ్వాలి, ఈ 6 మనం బెనిఫిట్ పొందాలి. 10 కాయల్లో 6 పుచ్చకాయలు ఉన్నాయి, 6 చూసుకోవాలి, 6 తినాలి, 4 వదిలేయాలి. ఇవి అలవాటు చేసుకోవాలి ఈ తరం. చాలు సార్, ఈ చిన్న సెషన్ కనుక ఏ భార్య భర్త చూసినా ఖచ్చితంగా మారిపోతారు. వండర్ఫుల్ సెషన్ సార్. నేనేం చెప్తానమ్మా, నిండు జీవితం. ఈ జీవితంలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనం ప్రయాణం చేసే కంటే నవ్వుకుంటూ ఆనందంగా సర్దుకుంటూ ప్రయాణం చేస్తే హాయిగా ఉంటుంది. సూపర్ సార్. చిన్నపాటి మీరే రావాలని నేను కోరుకుంటే, ఈ కెమెరాలు ఇవి తీసుకుని మీరు మా ఇంటికి రావడానికి హాఫ్ డే వేస్ట్ అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. నేనే వస్తే గంట సేపట్లో అయిపోతుంది కదా ఇంటర్వ్యూ. అంతే కదా. నువ్వా నేనా మనం అనుకుంటే అయిపోతుంది కదా. ఇది ఎంతమందిలో ఉంటుంది సార్? అది అందుకే మీరు ప్రదీప్ గారు లేదండి, అలవాటు చేసుకుంటే సాధన 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 చేసుకుంటూ పోవాలి. రైట్ సార్. మోటివేషనల్ సంబంధించి వస్తే, ఒక విజేత పరాజితుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటే సార్, ఒక 3 సినిమాల్లో హీరోగా మీరు సూపర్ హిట్ అయినప్పుడు ఆన్ క్లౌడ్ 9 మీరు మెగాస్టార్ ఇట్లా అంటే ఒక స్థాయిలో ఉన్నారు. మీకు అప్లాజెస్, మీరు ఫోటోగ్రాఫ్లు నడుస్తున్న టైం నుంచి టక్కున స్విచ్ ఆఫ్ చేశారు మీరు. రైట్ చేసేసి ఒక సాధారణమైన మనిషిగా మారిపోయారు, ఒక సిఏ స్టూడెంట్గా మారిపోయారు. ఎట్లా స్వీకరించారు సార్ దాన్ని? అంటే నేను జనందే ఉంది, వాళ్ళు మర్చిపోతారు. అంటే నేను ఒక 2-3 నెలలు పట్టిందండి. పట్టింది ఎందుకంటే చప్పట్లు, ఆటోగ్రాఫ్లు, ముఖ్యంగా ఆడపిల్లలు మీద పట్టారు. ఓ నిజామాబాద్కు ఎక్కడ ఫంక్షన్ పోతే మా ఫాదరే ఉన్నారు, నా చేతులు కొరికేసేవాళ్ళు, అంత మీద పడేవాళ్ళు. అంటే అప్పట్లో రీజన్ ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గ్రేటెస్ట్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, కానీ యంగ్ హీరోలు లేరు. ఒక యంగ్ వేషంలో, ఒక నిజంగా ఓ యువకుడు వేషంలో ఉన్నా కాబట్టి ఇది శాశ్వతం కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే, ఇవాళ ఇలా ఉంది, రేపు 4 వేషాలు రాకపోతే ఏమైపోతారనే భయం ఉండింది. సో నాలో ఏం కసి పెరిగిందంటే, సినిమాలు వదిలేశాను కాబట్టి వేరే ఫీల్డ్లో సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత గ్లామర్ నాకు రావాలి, సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత డబ్బు రావాలి, పేరు రావాలి అని అనుకున్నా. నేను అనుకున్నా అంటే సినిమాలు వదిలేశాను కాదు, నేను దాదాపు 83లో సినిమా చేస్తే మళ్ళీ నాకు తెలిసి 2010లోనో ఎప్పుడో గోడ మీద బొమ్మ గోపి సినిమా చేసిన దాకా సినిమాలు చేయలే. కానీ ప్రతిరోజు ప్రేక్షకుడితో టచ్లో ఉన్నాను. టీవీ సీరియల్ ద్వారా రోజు కనిపించేవాడు కదా, ప్రతిరోజు కనిపించేవాళ్ళం కదా మేము టీవీల్లో. ఎలాంటి టీవీ, ఒక టీవీలో ఒక ఇంటికి వెళ్తే, నేను సూర్యాపేటలో ఎవరో ఇంటికి 100 మంది కూర్చొని ఒకే టీవీ చూస్తున్నారు. దట్ ఈస్ ఎ సూపర్ స్టార్ స్టేటస్. నాది కాదు, టెలివిజన్ గొప్పతనం.
ఇప్పుడు మీరు మీతో ఇట్లా మాట్లాడుతున్నా మనం ఏదో యథాలాపంగా ఇందులో ఒక్క మాట రేపు వైరల్ అయినా ట్రెండింగ్లోకి వచ్చినా కోట్ల మంది లక్షల మంది చూస్తారు కదండి. బ్రహ్మాండంగా సార్. మరి ఏ మాధ్యమంలో ఇట్లా సాధ్యం అవుతుంది? ఇది ఇప్పుడు ఓకే సార్. మీరు టీవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు అసలు టీవీ ఇండస్ట్రీ అనేది లేనే లేదు. లేదు రైట్. లేదండి. ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్టింగ్లో మేము యూట్యూబ్లోకి వచ్చినప్పుడు నేను శాటిలైట్ నుంచి యూట్యూబ్కి వచ్చా. రాగానే యూట్యూబరా యూట్యూబ్ ఛానల్ ఇట్లా మాట్లాడేవాళ్ళు. బహుశా మీకు ఆ ఎన్ని తొలినాళ్ళలో అవమానాలండి, ఎన్ని అవమానాలు. టీవీనా దూరదర్శన ఒక యాక్టర్ నాతో పాటు నడిచిన ఒక యాక్టరు సంజయ్ పార్క్లో మేము షూటింగ్ చేస్తున్నాం, అతను ఏదో సినిమాకి షూట్ చేస్తున్నాడు. అతను హీరోయిన్ నా ఫ్రెండే, పేర్లు అనవసరం. ఓకే. టీవీకి అప్పుడు ఏంటంటే కొంచెం మేకప్ ఎక్కువ టిల్ట్ వేసుకోవాలి, పిక్చర్ ట్యూబ్ కెమెరాలు లాగేసి. ఏంట్రా మరి సురభి నాటకాలు వేసినట్టు అంత మేకప్ వేసుకున్నావు ఏంట్రా అన్నాడు. నేను నవ్వు ఊరుకున్నా. మనసులో ఏమనుకున్నా అంటే నీకు సినిమా రావాలి, సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి, నిన్ను జనం చూడాలి, ఇంత కథ ఉంది. నేను టీవీ ఆన్ చేస్తే నేను కనిపిస్తాను. ఇలా నన్ను నేను సమాధానపరచు. ఓకే. ఇది వదిలేసి ఒక పత్రిక, వారపత్రిక వాళ్ళు ఉత్తమ చెత్త సీరియల్స్ అవార్డ్స్ వెటకారం.com అనమాట. పగిలిపోయిన టీవీ ఫస్ట్ ప్రైజు పగిలిపోయిన కలర్ టీవీ, సెకండ్ ప్రైజు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ, థర్డ్ ప్రైజు వంగిపోయిన యాంటీనా అని ఒక బ్యాలెట్ కండక్ట్ చేశారు ఒక వారం రోజుల పాటు. చేసిన తర్వాత నేను తీసిన ఒక సీరియల్ కుర్రాళ్ళు అనే సీరియల్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది, నువ్వు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకు అని పేరేసాడు. నేను నెక్స్ట్ డే విజయవాడకి వెళ్ళా, ప్రెస్ మీట్ పెట్టా. నాకు దమ్ముంది, ప్రైజ్ ఇచ్చేది నీకుందా, ఇచ్చేది తీసుకునే దమ్ము నాకుంది, నువ్వు ఇస్తావా? ఒక ఇండస్ట్రీ, కేవలం 2 సంవత్సరాల వయసున్న ఒక ఇండస్ట్రీ, 75 ఏళ్ళు వేసున్న పత్రికా రంగం దాన్ని చిన్న చూపు చూస్తుంటే, రేపు ఇది పెరగరే నిన్ను చదివేవాడు ఎవడు ఉండడరా? అప్పుడు నువ్వేమనుకుంటావు? సుఖ సంసారాలు, దాంపత్య జీవితాలు లాంటి ఆర్టికల్స్ వేసుకుని జనాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. శృంగార కథలు ఇవన్నీ ఒక మ్యాగజైన్ కథ అందరి గురించి చెప్తున్నారు, అలా చేస్తున్నారు. మరి మేము అలా చేయట్లేదే. దూరదర్శన్లో ఎన్ని నీతులు ఉండేవి తెలుసా? ఆడపిల్లని కొట్టకూడదు, మర్డర్ చూపించకూడదు, రక్తం ఉండకూడదు, ఎన్ని నీతుల మధ్య మేము ఇన్ని సంఖ్యలు వేస్తే దాని మధ్య బెస్ట్ కాంటెంట్ ఇచ్చుకుంటూ వచ్చాం. మరి 14 నంది అవార్డు తీసుకున్నా అండి నేను దూరదర్శన్ నా వర్క్స్కి. దూరదర్శన్ అసలు టెలివిజన్ నంది అవార్డ్స్ ఇమ్మని జనార్దన్ రెడ్డి గారు గ్రేటెస్ట్ పర్సన్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేమంతా వెళ్ళి రిప్రజెంట్ చేస్తే టీవీ ఎందులో తక్కువ అయ్యా, సినిమాతో పాటు టీవీకి అవార్డ్స్ ఇద్దామన్నారు. టీవీకి అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టారు అప్పటి నుంచి. డివిఎస్ రాజు గారు చైర్మన్ ఉండేవారు అప్పుడు, నంది అవార్డ్స్ ఇచ్చారు. అలా టీవీలో 14 నంది అవార్డులు తీసుకున్నాను. ఎక్కడ అవమానం ఉందో అక్కడే సన్మానం జరుపుకున్నాం. ఇంకా నందులు ఇప్పట్లో ఇవ్వట్లేదు కదా సార్? ఇప్పుడు గద్దార్ అవార్డ్స్ అని తెలంగాణ ప్రభుత్వం అందరం ఈ మధ్య కూడా ఇచ్చిండే. మీ ఇంట్లో అన్ని జరిగిన నందులు అన్నీ మీ ఇంట్లోనే ఉండేవేమో. నేను ఒకటి చెప్తా బిఎస్ గారు, పాత తరం పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు వస్తుంది. నేను ఎప్పుడు యంగ్ సూపర్ స్టార్స్, యంగ్ స్టార్స్ని చూసి నేను ఈర్షపడను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆనందిస్తాను. ఎందుకంటే మన తరం పోయి కొత్త యాక్టర్స్ రావాలి కదా, వాళ్ళు మనలాగా ఎదగాలి కదా, జీవితాన్ని తెలుసుకోవాలి కదా. టెలివిజన్ అవ్వండి, సినిమా అవ్వండి, ఎక్కడైనా సరే కొత్త తరాలు వస్తూనే ఉండాలి కదా. ఇంకా నేనే అనే పిచ్చి భ్రమలో నేను ఏ రోజు బతకను. ఇంకా అవార్డ్స్ అంటారా, అవి ఆ స్థితి ఒక 10 ఏళ్ల నుంచి దాటిపోయాను. సన్మానాలు, అవార్డ్స్, పొగడతలు, ప్రశంసలు, అబ్బబ్బబ్బ మీరే సార్, ఎవ్వరు లేరు సార్, నమస్కారం పెట్టుకుని లోపల నవ్వుతా. నేనేంటో నాకు తెలుసు, నా షర్ట్కి ఎన్ని చిల్లులు ఉన్నాయో నాకు తెలుసు. వాళ్ళకి ఎందుకు మన దగ్గర సామ్రాట్లు వీళ్ళందరూ అంతరించిపోయారు. కృష్ణ గారు ఆదర్శం అండి. మేము 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య అనే సీరియల్ తీస్తున్నాం. కృష్ణ గారు పక్కన ఇంకో సినిమా ఏదో చేస్తున్నారు. మన జనరల్గా పెద్దవారు ఉంటే మన వెళ్ళి 96 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య షూట్ చేసి ఆయన ఏదో వేరే సినిమాకి షూట్ చేస్తున్నారు. అక్కడ పెద్దవారు ఉన్నారని నేను వెళ్ళా. కూర్చో ప్రదీప్ అని కాఫీ తెప్పించా. 2 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి ఆయన సినిమా ఏదో కిలాడికి స్టూడియో పేరు గుర్తులేదు నాకు, అది తెనాల్లో ఏం ఆడుతోంది సార్, సూపర్ హిట్ సార్, మేము చూశాను సార్. గట్టిగా నవ్వేశాడు. పిచ్చోడా, తెనాల్లో 2వ రోజే తీసేశారా, అది అట్టర్ ఫ్లాప్ సినిమా, నాకు చెప్పకు ఇవన్నీ, నేను నచ్చానని చెప్పు, ఆ సినిమా బాగుందని చెప్పకు అన్నాడు. అలాంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత, అలాంటి సంస్కారం చూసిన తర్వాత ఇంకా మిథ్యల్లో మనం ఏం బతుకుతాం చెప్పండి. అంతే కదా. నేను ఎప్పుడు చెప్తాను, ఇది కృష్ణగారి అభిమానులకు ఆనందం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ చెప్తాను, ఉట్టి టాలెంటే ఉంటే కృష్ణగారు 350 సినిమాలు యాక్ట్ చేసేవాడు. టాలెంట్తో పాటు యాటిట్యూడ్ ఉంది. ఈజ్ ఏ సూపర్ స్టార్ నాట్ జస్ట్ ఇన్ టాలెంట్, ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇన్ ఆస్క్ అంటాం, యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్, మూడిట్లో కూడా ఆయన సూపర్ స్టార్. అలాంటి వ్యక్తి ఇంకోటి లేడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి.
ఆయన తర్వాత మురళీమోహన్ గారు ఇష్టం. యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన ఎంత పెద్దవాళ్ళే సామాన్యులుగా ఎలా ఉంటారు నిజం చెప్పండి. సార్, నేను చూశాను కదా చిన్న చిన్న సినిమాల్లో కూడా వన్ డే కాల్ షీట్ తీసుకొని చేసిన హీరో కృష్ణ గారు. అవును. ఎవ్వరు వచ్చి అడిగినా ఒకరోజు కాల్ షీట్ అయినా ఇచ్చి చేసేవాళ్ళు ఆయన. చేసేవారు ఆయన. ఆయన్ని చూసి మనం అది నేర్చుకోవాలా, లేకపోతే ఆశ్చర్యపోయాను ఇంకేం నేను. నేర్చుకోవాలి చెప్పండి ఎట్లా. ఎంత గొప్ప వ్యక్తి ఆయన. అదే చెప్తున్నా. సో ఇలాంటి వాళ్ళందరినీ చూడటం వల్ల, పెరగటం వల్ల మనకొచ్చి మనం కూడా ఎప్పుడు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటాం. అవార్డ్స్ అంటే కృష్ణ గారు ఉత్తమ నటుడు ఒక్కటి రాలా, కానీ జన హృదయాల్లో సూపర్ స్టార్ అని నిలిచిపోయాడు. దేన్ని లెక్క కట్టాలి? ఇండస్ట్రీ మైల్ రాళ్ళని ఆయన పేరు మీదనే ఉన్నాయి కదా. అదే చెప్తున్నా. అట్లా మనం అవార్డ్స్ అనేది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అండి. ఒక స్టైల్లో ఉంటాయి. చిన్నప్పుడు చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి. ఏజ్ గడిపోయిన తర్వాత ఓకే విత్ వాట్ ఐ రైట్ సార్. నేను మోటివేషన్ అనుకున్నాను. మోటివేషన్కి సంబంధించి చూస్తే అదే అసలు చాలా మందిలో లోపించేది ఏంటంటే సార్, టార్గెట్ పెట్టుకోవడం ఒకటి. అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలంటే భయపడతారు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు ఒక లక్ష్యం ఉంది, కానీ అది పెట్టుకోవాలంటే భయం వేస్తుంటుంది. చాలామంది లక్ష్యాన్ని పెట్టుకోరు. ఎందుకు సార్, ఏంటి సమస్య? ఫోకస్ లేక, ఓకే తన మీద తనకి ఇంటర్నల్ కెపాసిటీ లేక. ఓకే. మీ జేబులో 5,000 రూపాయలు ఉన్నాయని మీకు తెలియదు కదా. అవును. తెలియకపోతే ఎవరిని అడగాలి, ఎట్లా పోవాలి అనుకుంటాం. సడన్లీ గుర్తొచ్చింది కూడా, అమ్మిచ్చిన 5,000 లోపల దాచుకున్నాను. అవును. అలాగే మీకు శక్తి మీలో ఉంటుంది. ఓకే. ఆ శక్తి మీరు తెలుసుకోరు. మీకు ఇది మీరు నేను ఇప్పుడు కొత్త ప్రయోగం చేసి మోటివేషనల్ స్పీకర్ అయితే కదా నేను యాక్టర్ కంటే మోటివేషనల్ స్పీకర్ అవ్వగలను అని తెలిసింది. ఓకే. మనం ఉన్న ప్రదేశం నుంచి అడుగు ముందుకేయడానికి మన ఆపేది కేవలం మన భయాందోళనలు, థ్రెట్స్ అంటాం దాన్ని, ఇంటర్నల్గా ఉంటాను. సో నీ కాంపిటెన్సీస్ నీకు తెలియదు. ఎవరైనా చెప్తే తప్ప నువ్వు నవ్వితే బాగుంటావు విషయమే నీకు తెలియదు. కాబట్టి భయాన్ని పెట్టుకుంటాం. 105 అన్నదమ్ములు కౌరవులు పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు. చెట్టును చూడమంటే అందరు చెట్టును చూశారు, కొమ్మని చూడమంటే అందరు కొట్టారు, కానీ పిట్టను చూడమంటే అర్జునుడు ఒక్కడే చూశాడు. గురు చూడమంటే చూశాడు, కొట్టాడు. మిగతా 104 మందికి చేత కాదని కాదు, ఆ ఫోకస్. రైట్. నిన్ను నువ్వు ఫోకస్లో పెట్టుకో. రైట్. ప్రపంచం మొత్తం అవుట్ ఫోకస్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మాత్రమే ఫోకస్లో ఉండాలి. అవును. నేను ఈ క్షణంలో బతుకుతా. ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ, టుమారో ఈజ్ ఏ మిస్టరీ. ఏం జరుగుతుందో తెలియదు. టుడే ఈజ్ ద ప్లెజెంట్ ప్రజెంట్. ఈ క్షణంలో బతకాలి మనం. మీతో ఇక్కడ ఉంటే 2 గంటలు ఫోన్ ఏమొచ్చిందో, నెక్స్ట్ ఏమవుతుంది, సమస్య లేదు. ఇక్కడ మాత్రమే ఇక్కడ ఉండాలి. సూపర్ సార్. 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి అంటే నేను విన్నవాడు, రామనాయుడు గారు రాముడు భీముడు తీసిన టైంలో వాళ్ళ ఆవిడ పుస్తల తాడు కూడా అమ్మేసి చిట్ట చివరి లైఫ్ బెట్ అది. ఇంకా తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా చివరికి భార్య నగలన్నీ తాకట్టు పెట్టి తెచ్చారు. ఒక 6 నెలలు జీతాలే ఇవ్వలేదు. ఇట్లాంటి కొన్ని విన్నాను. విన్నప్పుడు భయం వేసేది నాకు. ఇంత రిస్క్ చేయాలా? ఇంత రిస్క్ చేస్తే ఎట్లా చేస్తాం మనం? దేని బంగారం ఉంది, దేనికి బంగారం ఉన్నది, దేనికి దాన్ని ఎందుకు లిక్విడ్ అసెట్ అంటారు? అవసరాన్ని రాని బంగారం ఎందుకండి? అవసరానికి ఇల్లు ఎందుకండి? అవసరాన్ని రాని భార్య ఎందుకు? భర్త ఎందుకు? తోడు నిలవని వాళ్ళు. అది సరే సార్. ఆ తర్వాత నెక్స్ట్ అది కనుక సఫలీకృతం కాకపోతే వాట్ నెక్స్ట్? సరే నేను చెప్తాను నా లైఫ్. అదే ఈ భయాలు మా అందరికి ఉండే భయాలు నేను చెప్తానండి. ఈటీవీలో 1998లో పెళ్లి పందిరి అనే సీరియల్ తీశాను. రైట్. ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది. బోల్డ్ డబ్బులు కూడా వచ్చాయి. నేను, మల్లిక, సుబ్లేఖ సుధాకర్ గారు, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నటించి, సిరివెన్నెల గారు పాటలు రాసి, బాలు గారు పాడి, మ్యూజిక్ గ్రేట్ సంగీతం శ్రీనివాసరావు గారు చేశారు. మల్టీ స్టార్ ఫస్ట్ టైం అంత భారీ తెలుగు ఇండస్ట్రీలో. అంత ముందరే నేను కేఎస్ రామారావు గారు కలిసి జెమినీ సినిమా క్విజ్ అని చేశాం. ఫస్ట్ టైం ఆన్లైన్. మురళీమోహన్ గారిని యాంకర్ కింద పెట్టి నేను డైరెక్టర్ ఫస్ట్ టైం చేశాను. అదొక సూపర్ హిట్. దాని తర్వాత ఇదొక సూపర్ హిట్. ఈ సూపర్ హిట్ అయిన మత్తులో మనకి అప్పట్లో ఆ ఉత్సాహమే కదరా మన ఆకాశానికి ఎత్తేస్తాయని ఇంకో అడుగు ముందుకెళ్దాం అనుకున్నాం. ఒక అవార్డ్స్ ఫంక్షన్కి అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిచాం చీఫ్ గెస్ట్గా. టీవీ అవార్డ్స్ వచ్చారు. రాగానే నేను, నా మిత్రులు అచ్యుతు, అశోక్ కుమార్, మేము అందరం ఉన్నాం. ఆయన టీవీలో నాకు యాక్ట్ చేయాలని ఉంది అన్నారు. ఇది పట్టుకుని సాగర్ సంఘంలో స్వాతిముచ్చల్లో కమలసల్లో పొద్దునే వెళ్ళిపోయి ఆయన డేట్ తీసేసుకున్నాం. ఓకే అనిపించుకున్న తర్వాత ఈయన తగ్గట్టు ఎవరు ఉండాలి, పరశురు గోపాలకృష్ణ స్క్రిప్ట్ అని అందరూ స్టార్లు గీర్లు అందరూ పెట్టేసి ఎక్స్ట్రాడినరీ సీరియల్ ఈటీవీకే మట్టి మనిషిని తీసాం. ఫ్లాప్ అయిపోయింది. రేటింగ్ లేక కాదు, కాస్ట్ ఎక్కువైపోయింది. ఒక బెలూన్ ఇంతుంటే ఎక్కువ గాలి అయితే పోతుంది కదా. అలా మనం టీవీ సీరియల్ అనేది ఒక బెలూన్, ఇంతలో తీయాలి, అందులో మిగుల్చుకోవాలి. మనం ఎక్కువ గాలి ఊతే ఏమవుతుంది, బెలూన్ అయిపోయింది. చాలా నష్టం వచ్చింది. ఇల్లు అమ్మేసాం, తీర్చేసి ఇంకా వడ్డీలు కట్టి ఇంకా దాని మిగిలిన శేషాలు. నా జీవితంలో కనీసం 10 సార్లు మా ఆవిడ పుస్తకాలు తాడి తీసి ఇది పెట్టేసి వాడు మొహాన్ని కొట్టండి అంతే.
బా మళ్ళీ తెచ్చుకున్నా. మళ్ళీ ఇవాళ మళ్ళీ ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇవాళ మళ్ళీ. సో నేనేమంటా అంటే, నీకైనా నిజమైన ఆస్తి నీ వ్యక్తిత్వం, నీకున్న నిజమైన బంగారం నీ భార్య, నీ కుటుంబం. బా 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 ఉమ్. దాన్ని చూసుకోకుండా నగల కోసం మొగుడితో కొట్లాడి, లేకపోతే ఆస్తి కోసం భార్యని కొట్లాడి ఇవన్నీ. సో రామానాయుడు గారు కూడా ఆస్తి ఆవిడే కదా, మేడం గారే కదా. అంతే కదా. మనకు కూడా ఆస్తి అదే కదా. ఆర్ నారాయణమూర్తి గారు మరి సుధామూర్తి గారు ముందు బంగారం పెట్టి నువ్వు పెట్టుకోరా అనకపోతే మొగుడు ఇంత గొప్పవాడై ఉండేవాడా? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎప్పుడప్పుడు సపోర్ట్ చేయండి భర్తను. అది అప్పుడు కూడా ఫెయిల్ అయితే మీరు తీసుకోండి. ఓకే. తప్పు చేయడం తప్పు కాదు, ఒకే తప్పు 10 సార్లు చేయడం తప్పు. సార్లు చేయడం తప్పు. ఓకే. 10 సార్లు 10 కొత్త తప్పులు చేయి, నువ్వు నేర్చుకుంటావు. నేర్చుకుంటాను. ఫెయిల్యూర్ని, ఓటమిని మీరు గురువు కింద యాక్సెప్ట్ చేస్తే ఓటమి మనకంతా నేర్పిస్తుంది. అదే ఓటమిని మీరు బాధ కింద తీసుకుంటే అది మిమ్మల్ని నిరాశ నిస్పృహలు తీస్తుంది. అందుకే ఎంత గొప్ప లైన్స్, నాకు ఇష్టమైన లైన్స్ చంద్రబోస్ గారు రాస్తారు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మరిచి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని. మరి ఆ సినిమాలో శ్రీయ గారికి నాగార్జున గారు ఉన్నారు, కానీ నిజ జీవితంలో మీకు నాకు ఎవరుంటారు? బిఎస్ గారు. కరెక్ట్. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని చెప్పాలి. కుంగిపోయి బాధపడుతున్న భార్యని పిల్లలు దగ్గర తీసుకుని నేనున్నానని నీకేం కాదని చెప్పాలి. అమ్మకో నాన్నకో టెన్షన్ పడద్దమ్మా, ఇట్స్ ఓన్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. రంగుల రాటంలో కవి ఉప్పర్ కవినిచ్చే, నథింగ్ టు వరీ, నీ కొడుకు మళ్ళీ పైకి వెళ్తాడు. మా అమ్మ నాన్న కష్టపడరు, నేను కష్టపడుతుంటే వాళ్ళ కళ్ళల్లో బాధ ఉండదా అండి? కట్టుకున్న భార్యకు ఉండదా? అత్తమ్మ వాళ్ళకు ఉండదు, అందరికీ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్థిరంగా అందరికీ కమ్యూనికేట్ చేసి ఇదొక నష్టం, ఇదొక సీన్ మాత్రమే నాటకంలో, తర్వాత సీన్ అవి పిక్చర్ బాకీ అనే ధైర్యం కల్పిస్తామో అప్పుడు కుటుంబం చిన్న భిన్న కాదు. కరెక్ట్. మనం కదా కమ్యూనికేట్ చేయగలం. కారు నడిపేది నేను కదా. యాక్సిడెంట్ అయింది, ఇట్స్ ఓకే, నాట్ టు వరీ, మిగతా సేఫ్గా వెళ్తాం అని మనం కదా చెప్పాలి. ఈ కమ్యూనికేషన్ ఉండదు, బాధ ఉండదు. ఒక బాధ రాగానే వ్యసనాల్లోకి వెళ్ళిపోవటం, మనిషికి దూరంగా వెళ్ళిపోవటం, అబద్ధాలు చెప్పటం. నేను నిజంగా నీకు ఇప్పుడు కెమెరా ముందు కదా, నాకు ఇప్పుడు లేదండి, ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ లైఫ్ అంటే కింద పడ్డావు కదా, అధమం నుంచి మళ్ళీ ప్రథమంకి అయ్యావు కదా, మళ్ళీ అధమానికి ఏ రోజైనా పడొచ్చేమో కదా. ఒక డెసిషనే కదా లైఫ్లో. మంచి ముహూర్తం అనేది ఉండదు సార్. ఓకే. మన మంచి నిర్ణయమే మంచి ముహూర్తం. మీరు చెడు నిర్ణయం తీసుకుంటే చెడ్డ ముహూర్తం. ఎంతమంది పంతులు పెట్టండి, పురోహితులు పెట్టండి, వేద పండితులు పెట్టండి, మీకు మంచి జరగంది అది మంచి ముహూర్తం ఎలా అవుతుంది? మీకు మంచి జరిగేదే మంచి ముహూర్తం. సూపర్ సూపర్. మీ నిర్ణయాలే మీకు మంచి జరిగేలా చేస్తాయి. సార్ ఇంకొకటి సమయపాలన అనేది ఒకటి ఉంటుంది. దాని మీద నాకు చిన్న డౌట్ సార్. మన ఉరుకుల పరుగుల జీవితం ఇదంతా, పరుగు పరుగు, గడియారం ములులాగానే మనం పరిగెడుతుంటాం కదా. అంత క్రమశిక్షణ అంత అలా ఉండాలా? దానివల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయేమని నాకు చిన్న డౌట్. అంటే టైమ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెస్ అండ్ ఎ బ్యాడ్ స్ట్రెస్ అండి. ఓకే. గుడ్ స్ట్రెస్ ఎలా? నెక్స్ట్ అరగంటలో నేను ఈ బొమ్మ కంప్లీట్ చేసేయాలి, ఈ కథ రాసేయాలి, ఛాలెంజ్, గుడ్ స్ట్రెస్. నెక్స్ట్ అరగంటలో నేను పరిగెత్తాలి, అవసరానికి మించి వెళ్ళాలి అనేది బ్యాడ్ స్ట్రెస్. ఓకే. ప్రతిరోజు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, భగవంతుడు పంపిస్తాడు. 86,400 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని రాత్రి 12ంటికి వస్తుంది. ఏంటి రాదంటే ఒక రోజులో ఉండే క్షణాలు. మీకు, నాకు, అబ్రహీం లింకన్కి, అబ్దుల్ కలాంకి, సీఎం గారికి, పిఎం గారికి, మినిస్టర్లకి, రోడ్డు పక్కనున్న ఆటో డ్రైవర్కి, రిక్షా వాళ్ళకి, కష్టపడే తత్వం ఉన్న చీమకి, ఏనుక్కి, అందరికీ 86,400 వస్తాయి. కొందరు దాన్ని పదిలంగా, మురిపంగా, వాల్యుబుల్గా వాడుకుంటారు, కొందరు దాన్ని వృధా చేస్తారు. వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. సమయపాలననే నేను 2 వ్యక్తుల దగ్గరించి నన్ను ఇన్స్పైర్ చేశారు. సూర్య చంద్రులు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు. 2 ఇన్సిడెంట్ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా, వారు పార్టీ ప్రధాన సెక్రటరీగా ఉండేవారు, అన్ని వ్యవహారాలు వారిని చూసుకున్నారు. వాళ్ళకి ఫిలిమ్స్ చేసేవాడిని. ఓ రోజు రాత్రి 11 వేళకు ల్యాండ్లైన్ చేశారు. నేనండి, నమస్కారం సార్ అన్న, రేపు పొద్దున 5 o'clock పెద్ద ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, రండి అన్న. నేను సరే అని వెళ్ళా. వర్షం పడుతుంది, బోర్నని వెళ్ళా. కరెక్ట్ మేడ మీద గదిలో రామారావు గారు అపోజిషన్ లీడర్ అప్పుడు. 5:02కి ఆయన గదిలోకి వెళ్ళా. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే వాచ్ని చూశారు, నన్ను చూశారు, వాచ్ని చూశారు, నన్ను చూశారు. ఏం బ్రదర్,
నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలు ఇచ్చామన్నారు. వా 2 రూపాయలు కాదు, 2 నిమిషాలు దొంగలు ఇచ్చామన్నారు. దెన్ ఐ థాట్ జీవితంలో ఎక్కడికి లేట్. అందుకే ఇవాళ మీరు గమనించే ఉండాలి, చెప్పిన టైంకి తప్ప ఏదైనా హ్యూమన్ ఎర్రర్, అంతే అంతే, ట్రాఫిక్ జామ్ అవటం అట్లాంటివి తప్ప ఎప్పుడు లేట్ కాదు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ 2 ఎగ్జాంపుల్ అక్కినేని నాగేశ్వరరావు గారు 78 ఏళ్ల వయసులో మట్టి మనిషి సీరియల్లో నాతో యాక్ట్ చేశారు. రాజమండ్రిలో మేము అక్కడ షూట్ చేస్తున్నాం. కడయం కూరగాయల మార్కెట్ లోపల మాకు మొన్నాడు పొద్దున్న 7 నుంచి 9 వరకు షూట్ చేసుకోవడానికి పర్మిషన్ నాకు రాత్రి 8:30 ప్రాంతాల్లో వచ్చింది. వెళ్ళి మా ప్రొడక్షన్ వాళ్ళది, నేను సార్ గదిలోకి వెళ్ళాను. సార్ కొంచెం రేపు పొద్దున్న స్ట్రెచ్ అవ్వాలి, 6 o'clock కల్లా రెడీ అవ్వాలి, ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1 hour పడుతుంది, 7 to 9 ఆ సీన్ చేసుకుని వెనక్కి వచ్చేద్దాం, కావాలంటే మీరు రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ కాసేపు అయిన తర్వాత షూటింగ్ చేద్దాం భయపడుతూ చెప్పాను. ఇట్లా చూశారు, ఓకే అన్నారు. మార్నింగ్ అందరినీ పంపించి నా కార్లో సార్ని తీసుకెళ్ళేవాడిని. నేను రూమ్లో ఇంకా 5:55 5 నిమిషాల ముందర ఇంకా రూమ్లో నేను షూలు వేసి కట్టుకుంటుంటే ఫోన్ మోగింది. నేను ఎత్తితే రిసెప్షన్లో అతను పెద్ద ఆయన కిందకు వచ్చేసారండి అన్నారు. వెళ్ళి చూస్తే మేకప్, విగ్గు, కాస్ట్యూమ్, చెప్పులు, పేపర్ చేతిలో పట్టు చదువుతూ ఐఎమ్ రెడీ అన్నారు. ఎందుకు వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే సమయానికి వాళ్ళు ఇచ్చిన విలువ గొప్పవాళ్ళు అయ్యారు. మనం మీకు టైం ఇచ్చా, మీరు రెడీ కాల పర్వాలా, మీరు ఫంక్షన్ పిలిచారు వాళ్ళు రెడీ కాల పర్వాలా, మనమైతే ఉన్నాం కదా ఇక్కడ. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే ప్రతివాడి దగ్గర సమయం ఉంటుంది. సద్వినియోగం చేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు, దుర్వినియోగం చేసుకున్నవాడు కష్టపడుతూ ఉంటాడు. అంటే నా సమయం ఎంతో ఉదాహరణకి నేను వెళ్ళాను, 2000 మంది పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టాను. నేను ఒక 5 నిమిషాలు లేటుగా వెళ్ళాను అనుకోండి, 5 నిమిషాలే కదా అనుకోకూడదు. 2000 మంది ఇంటూ 5 10,000 నిమిషాలు నేను వ్యర్థపరిచినట్లు లెక్క. ద క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ టైం లాస్ 10,000 నిమిషాలు నేను వేస్ట్ చేసినట్లు లెక్క. ఇది మనం అర్థం చేసుకోవాలి. భద్రు గారు ఎప్పుడో చెప్పాడు, క్షణమే కదా అని ఒక్క క్షణాన్ని వేస్ట్ చేయకు, కాణియే కదా అని డబ్బును వేస్ట్ చేయకు, ప్రతి నీటి బిందువు, ప్రతి రూపాయి, ప్రతి సెకండు విలువైనవే అని చెప్పాడు. అలా ప్రతి సెకండు యూ షుడ్ కౌంట్. అందుకే నేనేం చెప్తా, బిజీ మెన్ కెన్ ఫైండ్. మీ ఇంటర్వ్యూ తర్వాత నేనేం చేస్తాను తెలుసా, ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ చేసుకుని ఇంకొకటి ఉంది, దాని తర్వాత 8:30కి నేను మా ఆవిడ కలిసి రత్నదీప్కో ఎక్కడికో వెళ్ళి కూరగాయలు కొనుక్కొని నైట్ ఇంటికి వచ్చి భోజనం చేసి టెర్రస్ మీద వాక్ చేసి నెక్స్ట్ 11 o'clock to 2 o'clock నేను ఆఫీస్ పని చేసుకుని 1 గంటకో 2 పడుకొని పొద్దున 6కి మళ్ళీ లేచి నేను మా భార్య ఇద్దరు తను ఒక కప్పు టీ తెచ్చుకుంటే నేను కాఫీ తెచ్చుకుంటే. అందరు అడిగే ప్రశ్న, సార్ మరి మీకు 4 గంటలు నిద్ర చాలా అండి. నువ్వు పక్క మీద దొర్లుతో, నేను గాఢంగా నిద్రపోతా, నాకు చాలు. బాడీకి అలసట అయితే గాఢంగా నిద్రపోతాం కదా. అందుకే శ్రమజీవికి బ్రతుకంతా సమయమే అంటారు. ఎవడైతే కష్టపడతాడో ఒక లైఫ్ మొత్తం టైం ఉంటుంది. వంట చేస్తారా మీరు? వంట చేస్తాను, కూరలు తరిగిస్తాను, మా ఆవిడకి అవసరమైన ఏ పనైనా చేస్తాను. తన కాళ్ళ నొప్పి అంటే కూడా కాళ్ళు పిసుకుతాను, తలనొప్పి అంటే కూడా తల పిసుకుతాను. ఎప్పుడు గొంతునే పనులు అలా సార్ మీరు ఇలాంటి బహిరంగంగా చెప్తే రేపు మాకు డిమాండ్లు వస్తాయి సార్. తప్పే ఉందండి, ఆవిడ కూడా చేస్తారు. ఇప్పుడు ఆవిడ కూడా చేస్తారు కదా, నాకు తలనొప్పి అంటే తల పిసుకుతారు, కాళ్ళు. నాకు రోజు 3 పొద్దులు అన్నం వండి పెడుతున్నారు, ఏం కావాలంటే అది పెడుతున్నారు. ఆవిడ నాకు 90% టైం చేసినప్పుడు 10% యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఆవిడ కూడా మనం చేస్తే తప్పేంటి? ఇది కట్ చేయండి, ఇది మళ్ళీ ఎవరైనా చూస్తే కట్ చేయకుండా ఏంటి ఉండాల్సిందే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సార్. సో ఇంత అద్భుతమైన లైఫ్ టైం మీకంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో బాగా ఇక ఎందుకు ప్రదీప్ ఇలా అయిపోయి జీవితం అనిపించిన క్షణాలు ఏంటి సార్? నాకు ఎప్పుడు లేవండి. పడిపోయినప్పుడు కూడా నాకు తెలుసు, నా మీద నాకు విశ్వాసం ఉంది. అవునా? ఇప్పుడు నేను నమ్మే సిద్ధాంతం చెప్తా అండి. ఒక వజ్రం షాప్లో ఉన్న, బ్యాంకులో తాకట్లో ఉన్న, మట్టిలో ఉన్న దాని విలువ ఏమాత్రం మారదు. నీ వ్యక్తిత్వం అలాంటిది కదా. ఇప్పుడు అప్పుడప్పుడు దానికి ఒక అద్దం మీద మసిపూరుతుంది, అంత మాత్రం. ఇంకా సింపుల్, చంద్రుడికి అడ్డంగా మబ్బులు వస్తాయి, ఏం తేడా వస్తుంది? సో నేను చూసినంత కష్టాలు ఎవరు చూడలే, నేను చూసినంత ఆనందం ఎవరు చూడలే, నేను చూసినంత విజయాలు ఎవరు చూడలే. మంచి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు, అత్తమామలు, ప్రేమించే మీలాంటి స్నేహితులు, 45 ఏళ్ళ నుంచి నా మొహంలో ఉన్న నా మొహాన్ని చూసి ప్రేమిస్తున్నా ఇంతమంది ప్రేక్షకులు. నాడే దగ్గర జంజాల గారు నా మొహంలో ఉన్న నా మొహాన్ని చూసింది. సో మంచి గురువులు అంతా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. నిజంగా మీ జన్మ ధన్యం సార్, ఏ విధంగా చూసినా అద్భుతం. అంటే జంజాల గారు లాంటి గురువు దొరకడం అనేది కూడా ఎవరికి తెలుసండి.
ఎవరు చెప్తారు? ఎట్లా పట్టుకున్నారు సార్ ఆయన మిమ్మల్ని? అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్. అచ్చా అచ్చా. కానీ అదే పారామీటర్ నేను అన్నాను. ఎందుకంటే 5 అన్నదమ్ములు ఉంటే నన్ను ఎందుకు మిమ్మల్ని పట్టుకున్నారు? ఎందుకు పట్టుకున్నారు? అంటే నాలో కూడా కొంచెం టాలెంట్ ఉందని Yes, yes. చిన్నపాటి మన సమర్పణ లోపల అంతే. అంతే. సో రికగ్నైజ్డ్ మై టాలెంట్. ఓకే. సూపర్. సో మీ జీవితంలో అంటే చాలామంది అడిగి ఉండొచ్చు. అంటే మీ మీ జీవితాన్ని ప్రభావితం చేయడంలో జంధ్యాల గారి పాత్ర ఎంత ఉంది సార్? జంజాల గారి పాత్ర చాలా ఉందండి. మ్మ్. ఎందుకంటే జంజాల గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. అసలు వాళ్ళ కుటుంబం అంటే భార్య, తల్లిదండ్రుల తర్వాత నేనే చాలా దగ్గర నుంచి చూశాను. ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. అచ్చా. అంటే ఉన్న సీరియల్స్ సినిమాలు చేసేటప్పుడు ఉన్నా. ఓకే. నేను ఆయనలో నచ్చింది ఏంటంటే నైట్ ఎంత ఫన్ మోడ్లో ఉంటారో ఎర్లీ మార్నింగ్ అంత డ్యూటీ మోడ్లో ఉంటారు. రాతకై బాతకై అంతే. మ్మ్. పొద్దున్న లేచారంటే స్క్రిప్ట్ రాస్తారు. ఒక సీన్ రాస్తే అక్షరం మొదలుపెట్టి ఎండ్ దాకా రాస్తారు. సేమ్ క్వాలిటీ నేను ఇంబైబ్ చేసుకున్నాను. వావ్. నేను ఏదైనా రాయాలంటే మధ్యలో వదిలేను. అక్షరం ఆ నుంచి ఆ దాకా 1 పేజ్ అవ్వచ్చు, 10 పేజీలు అవ్వచ్చు, నేను రాయగలను. నేను రాస్తాను. తర్వాత ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, ఆర్టిస్టుల డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అచ్చా అచ్చా. ఏ సీన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నిడివి ఉంటుంది, ఎంత ఫిలిం ఖర్చు, అప్పట్లంతా ఫిలిం కదండి, అవును అవును. ఎన్ని తీయాలి అని ఆలోచించేవారు. మూడోది, ఆయనకి మీద అపారమైన అనుభవం కె విశ్వనాథ్ గారిది, ప్రభావం. ఆ. ఇద్దరు వ్యక్తులు ఆయన జీవితంలో ప్రభావితం చేశారు. 50% రాఘవేంద్రరావు గారు పాటలు తీయటంలో, 50% విశ్వనాథ్ గారు ఆ టేకింగ్లో. ఓకే. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే నాకు కేవీ రెడ్డి గారు గురువు అంట. ఎలారా అని ఎవరు అంటారు. కేవీ రెడ్డి గారి శిష్యుడు ఆదుర్తి సుబ్బారావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారి శిష్యుడు విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారి శిష్యుడు జంజాల గారు, జంజాల గారి శిష్యుడు నేను. కాబట్టి డైరెక్ట్ లింక్ కేవీ రెడ్డితో ఉందని చెప్తాను అనమాట వారితోటి. సో వాట్ ఐ మీన్ టు సే, జంజాల గారిలో ఒక అపారమైన టాలెంట్ ఉంది. ఆయన కత్తికి అంటే కలం అనే కత్తికి 2 వైపులా పదును ఉంది. శంకరాభరణం ఆయనే రాయగలిగాడు, బా అడవిరాముడు ఆయనే రాశాడు, బా బా బా. సప్తపది ఆయనే రాశాడు, అలాగే వేటగాడు ఆయనే రాశాడు. ఏ సినిమాకైనా సంభాషణలు రాయగలడు. కామెడీ అంటే కామెడీ రాయగలడు, గుండెలు తట్టుకునేదాకా. 4 స్తంభాలట్లో ఎంత క్లుప్తంగా ఉంటుంది. శంకరాభరణంలో సభకి నమస్కారం అన్నాడు. అంటే వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇన్ని మాటలకల్లా సభకి నమస్కారం. సో ఆయన మొదలు పెట్టాడు ఆయనే ఆ ట్రెండ్ శంకరాభరణంలో జంజాల గారు రాశారు. 4 స్తంభాలట్లో పూర్ణిమ క్యారెక్టర్ తప్పు చేస్తుంది. నరేష్తో వాళ్ళిద్దరు బయటకు వెళ్ళి తప్పు చేస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంటి రాగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి నీ పరికిణీకంత బురదంటింది అంట. ఒక క్లోజప్లో కాలు జారింది. బా మొత్తం సినిమా కథ ఒక పదంలో చెప్పగలరు. బా బా. అటువంటి బ్రివిటీ ఇన్ రైటింగ్, అటువంటి కమ్యూనికేటివ్ స్కిల్స్ మా గురువు జంజాల గారికి మాత్రమే ఉంటాయి. ఆయన దగ్గరించి డైరెక్షన్ నేర్చుకున్నా, ఆయన దగ్గర నుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నా, ఎలా ప్లానింగ్ చేయాలో నేర్చుకున్నా, ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. ఒక ఆర్టిస్టు, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్ క్లోజ్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో ఇంకా ముద్దమందార షూటింగ్ స్టార్ట్ కల, వాళ్ళ ఇంట్లోకి ఉన్నా నేను. ఓ రోజు పిలిచి, మరో చరిత్ర సినిమా చూసావా కమల సంధి అని అడిగాను. చూశాను హైదరాబాద్లో. వాళ్ళు మళ్ళీ వెళ్ళి రాన్నారు. నేను మల్లాది గోపాలకృష్ణ గారు ఇంకో ఫ్రెండ్ ఉండేవారు, ఇద్దరం కలిసి వెళ్ళాం. బాగుందా, సూపర్ ఉంది సినిమాలు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మరో చరిత్రకి వెళ్ళాం. దేనికి అన్న, ఈసారి కమల్ హాసన్ ఒక్కడనే చూడు, సినిమాని కథని చూడకు, కమల్ హాసన్ ఎట్లా యాక్ట్ చేస్తాడో చూడాలి. ఓకే అని వెళ్ళాం. 3rd డే మళ్ళీ సినిమాకి వెళ్ళాం. ఏంటి అంటే ఈసారి కమల్ హాసన్ని పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటో మాత్రమే చూడాలి. 4th డే అసలు సినిమా కథ టేకింగ్ ఎలా ఉందో చూడమని 6 సార్లు ఒకటే సినిమాని చూపించి ప్రతి షాట్ నా బ్రెయిన్లోకి ఎక్కేలా చేశారు. బా. క్లైమాక్స్ ఉంటుంది ముద్దమందారంలో. మేము ఇద్దరం పారిపోయి, చిన్న బిడ్డ చేతిలో ఉంటాడు, హీరోయిన్ హీరో ఇద్దరు కొండ మీద పారిపోతారు. కింద తల్లిదండ్రులు వాళ్ళందరూ కొండ కింద, గంగవరం విశాఖలో, వాళ్ళ కింద నుంచి అరుస్తూ ఉంటారు, నో డాడీ, ఐ డోంట్ వాంట్ యువర్ రిచెస్, ఐ డోంట్ వాంట్ యువర్ బంగ్లాస్, లవ్ ఈజ్ లైఫ్ అని పెద్ద డైలాగులు చెప్తే అమ్మాయి మాట. ఇది మొత్తం 16-17 పేజీల సీను. దీన్ని షార్ట్ డివిజన్ చేసేసారు కిందే వెళ్ళకముందరే. మొత్తం 18 పేజీల సీను నాతో చెప్పించారు. నా డైలాగులు, పూర్ణిమ డైలాగ్ కూడా బైహార్ట్ చేసుకోమన్నారు కార్లో. మొత్తం బైహార్ట్ నేర్పించారు నాకు. నేర్పించి అక్కడికి నాకు ఆ అమ్మాయి డైలాగులు ఎందుకో నాకు అర్థం కాదు. మొత్తం అప్పచెప్పు అన్నారు. మొత్తం అప్పచెప్పారు. కింద నుంచి నేను షార్ట్ డివిజన్ చేసేసాను. కింద నుంచి లాంగ్ షాట్ కదా, 1 షాట్ ఏముందో నువ్వు చెప్పి ఆ అమ్మాయి చేసి చెప్పించాలి. 5 షాట్ అంటే 5 షాట్లో ఏముందో వెనక స్క్రిప్ట్లో వెనక పెట్టుకున్నాను. నో అసిస్టెంట్ కనిపిస్తారు కదా అందరు కొండ మీద, మేము ఇద్దరమే ఉన్నాం. ఇది ఏ గురువు నేర్పిస్తాడు చెప్పండి. అందుకే ఆయన అంటే లవ్ హిమ్.
నేను చేసిన 3 సినిమాలైనా నా గుండె నిండా నేను తినే ప్రతి మెతుకు మీద జంజాల గారి. బా 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 రైట్. అది మళ్ళీ పునర్జన్మలో అనిల్ రావిపూడి అన్నారు. అరే! అనిల్ అయితే అసలు సూపర్ లైఫ్ ఇచ్చాడండి మా నాకు. అప్పుడు ఎంత క్రేజ్ ఉందో మేము విన్నాం తప్ప చూడలేదు కదా, ఇప్పుడు చూసాం. లేదు. ఇది ఎట్లా జరిగింది అసలు? అంటే నాకు అనిల్ గారు ఒక కామన్ ఫ్రెండ్ దాకా పరిచయం అండి. సరే. గారంటే సభాముఖంగా నాలి నా కొడుకు వయసు. అదే. బయట వేరే వేరే రేంజ్లో మాట్లాడుకుంటాం. నేను రాత్రి కూడా ఓ సభలో కలిసి చాలా ఎంజాయ్ చేశాం మేము. అయితే అనిల్ నాతో ఎప్పుడు కూడా ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లా అవును. కొంచెం మాట్లాడిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఏదైనా టచ్ వస్తుంది కదా తనకని. రాజా దగ్గర అయ్యేటప్పుడు చాలాసార్లు కలిసాం. సడన్లీ పిలిచి F2 ఒక సినిమా చేస్తున్నా మిమ్మల్ని కలవాలి అని. నేను వెళ్తే F2 కథ చెప్పారు. ఇట్లా వైఫ్ అండ్ రిలేషన్ కాబట్టి Yes. నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకుని అతనికి టోటల్ కథ మీద కమాండ్ ఉంటుంది. గ్రేటెస్ట్ పర్సన్. ప్రతి సిచ్యువేషన్ మీద రైటర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళు జంజాల గారు వీళ్ళందరూ దానికి అది స్పెషల్ కేటగిరీ వీళ్ళకి. సంక్రాంతికి వస్తున్నాం చూసారా? చూసాను, ఎంత చూసాను. గొప్ప మేకింగ్ అండి అసలు. అసలు ఇప్పటిదాకా ఫ్లాష్ బ్యాక్ని అంత ఈజీగా, అంత సింపుల్గా, అంత పెద్ద కథని ఒక పాట రూపంలో బాగా కదా? అనుకుంటే ఎవడైనా నెరేట్ చేశాడండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రివిటీ జంజాల్ గారు. మళ్ళీ సీన్ ఎంజాయ్ చేశాను సార్ నేనైతే అసలు. సో అట్లా పిలిచి వేషం ఏమన్నారు. నేను అనుకున్నాను ఏదైనా నాజర్ వేషం ఇది వేస్తాను, లేదు తమన్నా వాళ్ళ ఫాదర్ వేషం వేయాలి. వెరీ గుడ్. సినిమా అంతా ఒకటే డైలాగ్ ఉంటుంది. ఒకటే డైలాగ్ అన్న, లేదంటే ఒకటే డైలాగ్ పదే పదే చెప్తారన్న. దెన్ ఐ సెడ్ నో. నో. ఎందుకంటే భయం. నేను బయట స్పీకరు ఇప్పటిదాకా హీరో క్యారెక్టర్ వేసా. సీరియల్స్లో నేను అంతా ప్రొటగనిస్ట్ వేషాలు ఇస్తాను. ఇంటికి పెద్ద నాన్న ఇట్లా వేస్తాను. ఇది ఎక్కడైనా కామెడీ ఇమేజ్ నా మీద దెబ్బతింటుందో. ఎంత గొప్పవాడంటే ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే, సార్ కమెడీనే పెట్టుకోవాలంటే నేను కమెడీనే పెట్టుకున్నాను కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను. ఒక సీక్రెట్ చెప్తాను. పెళ్ళైన కొత్తలో 15 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య వింటుంది. 15 ఏళ్ళు దాటిన తర్వాత ఏ కుటుంబం అయినా భార్య అని చెప్తే భర్త దేవతుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మీకు మంచి పేరు వస్తుంది వెయ్యండి అన్నాడు. ఇంకా నేను ఆలోచించాలి. సో అనిల్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను నిన్న కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా. నేను ఈ తరానికి పరిచయం అవడానికి యాక్టర్ కింద అనిల్ రావిపూడి ఈజ్ గ్రేటెస్ట్. కరెక్ట్ చెప్పారు. అసలు లేదంటే మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. అంటే ఈ సీరియల్స్ చూడని వాళ్ళకి మీరు ఎవరో తెలియదు యాక్చువల్గా. ఈ తరానికి తెలియదు కదా. మరి ఇప్పుడు 7 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు కూడా గుర్తుపడతారు. అయ్యో గుర్తుపడడం ఏంటి? ఎట్లా ఉంది స్పందన మీరు బయటికి వెళ్ళినప్పుడు? మరి ఎక్కడైనా ఫస్ట్ అంతేగా అంతేగా రెండోది లేదు. ఇప్పుడు మీరు గమనించడం లేదో, ఈ ఇంటర్వ్యూలో కూడా స్టార్టింగ్ నుంచి మీరు ఏం చెప్పినా నేను అంతేగా అంటున్నా, ఇంకేమన్నట్లా. ఇదే ప్రశ్న సరస్వతి గారిని ఒకళ్ళు అడిగారు. ప్రదీప్ గారి ఇంట్లో కూడా అంతేగా అని అడిగారు. ఆవిడ చెప్పారు, మా ఇంట్లో ఎప్పటి నుంచో అంతేగా అంతేగా, నేనేం చెప్తే ఆయన అంతేగా, ఆయన ఏం చెప్తే నేను అంతేగా, డబ్బులు అంతేగా అన్నారు. సూపర్. సో భార్యాభర్తలు ఇద్దరు అంతేగా అంటే పక్కవాడిని తల ఊపుతో మనం ఏదో తక్కువైనట్టు కాదు, పక్క వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించినట్టు. ఇప్పుడు ఎందుకులే గొడవ, ఓకే అంటే సరిపోతుంది కదా, తర్వాత ఎప్పుడో కూర్చోబెట్టి అప్పుడు ఓకే అన్నాను కానీ ఇది ఆలోచించు అని మళ్ళీ చెప్పుకునే అవకాశం ఇస్తున్నాను అనమాట. అంటే దానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా సార్. అంతేగా అనడానికి ఎంత ధైర్యం కావాలి మామూలుగా నిజ జీవితంలో. ఒప్పుకోవాలి కదండి, అది ఒప్పుకోవాలి కదా. మీరు గొప్ప నేను ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోవడం మన కొమ్ములు పో. అదే అంటున్నా. బయట వాళ్ళని ఒప్పుకోలేము, ఇంట్లో వాళ్ళని ఒప్పుకోలేము, ఎవరిని ఒప్పుకోలేము. ఓకే సార్, ఇవన్నీ బాగుంది. సీరియల్, టీవీ, నటన అనేది మీ కుటుంబంలో ఉంది, మీ రక్తంలో ఉంది కంప్లీట్గా. అది మీ బ్లడ్ గ్రూప్ అది. రైట్, బాగుంది. ఈ మోటివేషనల్ స్పీకింగ్ దీంట్లో 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నారు కదా, ఈ ప్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? అంటే చిన్నప్పటి డిబేట్స్ మాట్లాడేవాడిని అండి. అవును. డిగ్రీ వచ్చిందాక డిబేట్స్ మాట్లాడిన తర్వాత ఏమైందంటే, నాకు సినిమా హీరోగా అయినప్పుడు తెలంగాణలో మొత్తం పిలిచేవారు నన్ను. ఓకే. 3 సినిమాలు చేసినప్పుడు, తర్వాత CA చదివేటప్పుడు నేను వెళ్ళని పల్లె లేదు తెలంగాణలో. బా, ఏ స్కూల్ ఏ కాలేజ్ అందరు పిలిచేవాడు ఇది మాట్లాడడానికి. ఏం మాట్లాడేవాళ్ళు? మంచి కథలు చెప్పేవాడిని. పిల్లలు ఎట్లా ఉండాలి ఏంటి చెప్పేవాడిని. డిబేట్లు మాట్లాడేవాడిని కదండి చిన్నప్పటి నుంచి. సో వీడు ఉట్టే యాక్టరే కాదు, వీడిని పిలిస్తే పైగా ఎవరు వస్తారండి? ఇవాళ రేపు డబ్బులు లేవు కదా. అప్పుడు డబ్బులే లేవండి. డబ్బులు అడగలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. 4 స్తంభాలాట సక్సెస్ తర్వాత ఆసిఫాబాద్లో ఒకళ్ళు ఎవరో మమ్మల్ని పిలిచారు చీఫ్ గెస్ట్ కింద. సరే, ఆసిఫాబాద్ అంటే రాత్రంతా ప్రయాణం చేసేవాళ్ళు కదా. సాయంత్రం 7:30-8 వాళ్ళు వచ్చారు. నేను అడిగాను, వెహికల్ తెచ్చారా అని అడిగాను. తెస్తానండి అని వెళ్ళాడు. 5 నిమిషాల్లో వచ్చాడు. తెచ్చానండి అని. బయట చూస్తే ఆటో ఉంది. అదేంటయ్యాను, సూపర్ డీలక్స్ బస్సులో టికెట్లు బుక్ చేశానండి మన ఇద్దరికి, మన ఆటోలో బస్ స్టాండ్కి వెళ్దాం, అక్కడి నుంచి వాళ్ళు దింపుకుంటారు, మిమ్మల్ని జీపులో తీసుకెళ్తారని చెప్పి. 1 నిమిషం లోపలికి అంటే మా ఫాదర్ భోజనం చేస్తున్నాను. ఏంటి వాడు బస్సులో రమ్మంటున్నాడు అన్న, నేను పోవాలా అన్న. మా నాన్న ఇలా చూశారు.
నీకుందా కారు అన్నాను. లేదు అని. నీకే కారు లేదు, వాళ్ళకు ఉంటుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను? పైగా అతిథి అంటే ఎవరింటికి పోతే వాళ్ళు తోచినట్టు వాళ్ళు పెడతారు. కృష్ణుడు కుచేలుడు కథ ఎందుకు చెప్పారంటే, కుచేలుడు అటుకులు మాత్రం వేయగలిగాడు. కృష్ణుడు అదే మహాప్రసాదం. అవతల వాడు పిలిచిన తాహతు బట్టి నువ్వు ఉండాలి తప్ప, నీకు కావాల్సింది కావాలంటే నువ్వు డబ్బు పెట్టి తెచ్చుకోవాలన్నారు. వావ్. మాట్లాడకుండా సిటీ బస్సులో వెళ్ళాను నేను. ఆ నిబద్ధత ఇవాళ ఆర్టిస్టులకు ఎవరికైనా ఉంటుందండి? బే. ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే సారీ సార్ అని ఫ్లైట్ టికెట్ మిస్ చేసి మొన్నే ఒక ఆర్టిస్ట్ చేశాడు నాకు. బా. వస్తా అని చెప్తే ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే సారీ అని కూడా మెసేజ్ పెట్టలే కనీసం. బా. సో ఇట్స్ ఓకే, నేను ఎవరిని సో తప్పు ఈ పట్టను. అనుభవాలు మీకు జరుగుతాయి. చాలా చాలా జరుగుతుంది, ఎందుకంటే నేను ఆర్గనైజర్ కూడా కాబట్టి. అదేలేండి. సో ఈ తెలంగాణలో వెళ్ళటం, చూడటం, మాట్లాడటం ఇవన్నీ అవుతున్నప్పుడు 84లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ లాంటిది ఒక ఆర్గనైజేషన్. అవును. దాంట్లో నేను ఒక మెంబర్ అయ్యాను. మెంబర్ అయినప్పుడు అక్కడ పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, అత్యుత్తమంగా వాక్చాతుర్యం ఒక కోర్స్ ఉంది. అది చదివాను. చదివిన తర్వాత నెక్స్ట్ లెవెల్ జోన్ ట్రైనర్ చేశా, నెక్స్ట్ లెవెల్ రీజనల్ ట్రైనర్ చేశా, నెక్స్ట్ లెవెల్ నేషనల్ ట్రైనర్ చేశా, ఇంటర్నేషనల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 7 డిప్లొమాస్ చేసేసా. ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే డైలీ 20 గంటలు ఒక టీవీ సీరియల్లో యాక్టర్ అయితేనే భరించలేవు, ప్రొడ్యూసరు, డైరెక్టర్, రైటరు మీరే అయితే, ఎడిటర్ మీరే అయితే క్షణం తీరుబడి ఎక్కడ ఉంటుంది? అస్సలు 20 ఏళ్ల పాటు. మరి ఒకడు క్లబ్కి వెళ్ళి ఆనందిస్తాడు, ఒకడు మందు కొట్టి ఆనందిస్తాడు, ఒకడు కార్డ్స్ ఆడి ఆనందిస్తాడు. నేను ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఆనందాన్ని పొందా. ఏకైక నాకు స్ట్రెస్ రిలీవర్ వెళ్ళి మాట్లాడు, 1 గంట మాట్లాడి వచ్చేవాడు. కాలేజీలకి, స్కూళ్ళకి, ఇక్కడికక్కడ. అమ్మయ్య అనుకున్నాను. ఆ సాయంత్రం షూటింగ్ అయిపోయి దీని మధ్య అలా అలా మాట్లాడుతూ ట్రైనింగ్లో మనకి మంచి పేరు రావటం మొదలుపెట్టింది. దెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనుకున్నాను. ఇది డబ్బు పుష్కలంగా ఉందండి. నేను ఇప్పుడు మీకు కన్ఫెస్ చేస్తున్నా, ఒక యాక్టర్గా రోజుకి నాకు ఇచ్చే డబ్బు కంటే ఒక స్పీకర్గా గంటకి నాకు ఇచ్చే డబ్బు ఎక్కువ ఉంటుంది. నిజమా సార్? వావ్, ఎక్కువ ఉంటుంది. బా. కార్పొరేట్స్, కాలేజెస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒకటి కాదు. మనం కూడా వాడు డబ్బు పీడించని వాడు అనుకోండి, వాడు ఏమిస్తే అది తీసుకుంటా. వాడు డబ్బు పీడిచ్చేవాడు అనుకోండి, వాడిని పీడించే డబ్బు తీసుకుంటా. అంటే ఊరికే చెప్తా. అదేలేండి. అవును. సోషల్ యాంగిల్ కూడా ఉంటుంది దాంట్లో. నెలకి 3 రోజులు గవర్నమెంట్ స్కూళ్ళకి ఫ్రీగా వెళ్ళి చెప్తాను. ఓకే. కనీసం నా కారు ఖర్చు కూడా తీసుకోను, వెళ్ళి చెప్తాను. ఫ్లైట్ ఖర్చు తీసుకొని 3 డేస్ 11 మంది ఆడపిల్లలకి చదువు చెప్పిస్తున్నాను. వావ్. ఈ డబ్బుల్లోంచి తీస్తా, చదువు చెప్పిస్తాను. 11 మంది. నా స్థాయి నేను చిన్నవాడు కదండి, చిన్న స్థాయిలో ఎంత ఉంటే అంత చెప్తా. 10 మందికి మంచి చేసేది చెప్పగలుగుతున్నాను, ప్రేరణ చెప్పగలుగుతున్నాను. మీరు చూస్తే మామూలుగా, మీరు క్షమించండి, యూట్యూబ్లో కింద దారుణమైన కామెంట్స్ ఉంటాయి. భయం వేస్తుంది. వ్యక్తిగత ఇంత బతుకు ఈడెవడో అనే మాట కోసం మనం ఈ మంచి మాట చెప్తుంది అనిపిస్తుంది. దీన్ని కూడా అధిగమించా. ఎందుకంటే 90% మంది నా వీడియోస్ కింద మంచి కామెంట్స్ ఉంటాయి. 10% మంది చేతగాని చవటలు, జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఉన్నవాళ్ళు, ఏ పని చేయని వాళ్ళు, మనం ఏం చెప్తున్నామో అర్థం చేసుకోలేని వాడు, వాడు ఇష్టం వచ్చినట్టు పెడతాడు. దానివల్ల మనకేమవుతుంది? ఎవడు కుక్క అంటే మన కుక్క. ఈ దేశంలో మహాత్మా గాంధీని దూషించే వాళ్ళు ఎంతమంది సార్? ఎంత తిడుతున్నారు చూడండి. అంబేద్కర్ను దూషిస్తున్నారు. నేనేం చెప్తా అంటే, నేను చెప్పేది క్రిటిసైజ్ చేయి. నేను చెప్పిన పాయింట్ని క్రిటిసైజ్ చేయి. సార్ మీతో ఏకీభవించను, మగపిల్లలు ఎట్టలేరు, ఆడపిల్లలు ఎట్టలేరు, మీరు చెప్పిన మాట కరెక్టు కాదు అని చెప్పమని నేను వాడి కాళ్ళకి దండం పెడతాను. పిచ్చి మాటలు రాస్తే అక్కడ ఏమొస్తుంది? వాడికి జాలి పడతాం, సిగ్గుపడతాం, అయ్యో అని అసహించుకుంటాం వాళ్ళని, అంతే. అయినా సరే ఇక్కడ ఈ 10 మంది కోసం 90% మందిని నేను ఎందుకు వదులుకోవాలి? రైట్. ఇవాళ మీకు తెలుసు, ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏం చెప్పినా రూపాయి అయ్యరు. అవును. ఎవడో మర్యాద ఉన్నవాడు కప్పు కాఫీ తాగిస్తాడు, అది కూడా తాగించకుండా. అసలు మేము ఆశించాం సార్, మేము అడిగితే మీరు వద్దన్నారు, ఇది నోట్ చేసుకోవాలి. అందుకే మర్యాద ఉన్నవాళ్ళు అన్నాను. నేను చెప్పేది అంటే అది కూడా ఆశించామని చెప్తాను. కరెక్ట్ సార్. అందరూ అనుకుంటారు ఇదేదో మనకి సమాజ సేవ కాదు. ఈ మాధ్యమం ద్వారా 10 మందికి రీచ్ అవుతాం. ఈ వీడియో 10 మంది చూసి అందులో ఒకటి బాగుపడ్డా, 1000 మంది చూసి 10 మంది బాగుపడ్డా, 1,00,000 మంది చూసి 1000 మంది బాగుపడ్డా మేము ఆనందిస్తాం. అంతే కదా సార్. దీనికోసం పబ్లిక్ స్పీకింగ్ తీసుకుంటాం. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారనే సార్ మేము కూడా ఇవ్వడం. ఎందుకంటే మేము కూడా ఎవరిని పిలవం కదా. అవునండి. మీకు ఆ స్టేచరు, మీ గొప్పతనం 10 మందికి తెలిస్తే మీ మాట పాటిస్తారు. అందుకే మాధ్యమం కదండి. ఒకప్పుడు పేపర్లో చెప్తే తెలిసే, ఈరోజు మీ యూట్యూబ్లో చెప్తే 1,00,000 మంది రీచ్ అవుతుంది కదా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద టెక్నాలజీ కదా. సో అలాంటిది మీరు అన్ని టెక్నాలజీని ముందు అవపోసన పట్టింది కూడా మీరే. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తాను.
మన పాత సినిమా హీరోయిన్ లాగా అది స్లో మోషన్లో slow పరిగెత్తుంది. motion లో పరిగెడతారు. సో ఎంబ్రేస్ ద టెక్నాలజీ. నేను నాకంటే సరస్వతి గారు ఎక్కువ టెక్నాలజీని పట్టుకున్నాను. అవునా సార్? ప్రతిదీ నాకు గురువు ఆవిడ అందులో వావ్ టెక్నాలజీ. సూపర్ సార్. ఇంక కొన్ని విషయాలు చెప్పండి సార్ నాకు. లైఫ్లో చాలా సంతోషపడ్డ క్షణాలే ఉన్నాయి సార్ మీకు? అన్నిటికంటే నా జీవితంలో సంతోషపడ్డ క్షణం నేను చెప్తా అండి, మా అమ్మాయి పుట్టినప్పుడు. వావ్. నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. నేను కానీ నా భార్య కానీ ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నాం. మ్మ్. అది పుట్టక ముందరే నిహారిక అని మా సంస్థకి పేరుండేది, నా వ్యాపారానికి పేరుండేది. మీ ఇల్లు కొనుక్కుంటే ఇంటికి కూడా నిహారిక అని పేరు పెట్టుకున్నా. తర్వాత నా బిడ్డ పుట్టితే దానికి కూడా నిహారిక అని పేరు పెట్టాను. వావ్. ఎందుకు ఆడపిల్ల పుట్టాలి అనుకున్నా అంటే, నాకు సిస్టర్స్ లేరు, ఓకే. మా నాన్నగారికి సిస్టర్స్ లేరు. ఓకే. 3వ తరంలో ఆడపిల్ల మీ పుట్టాలి. అవును కదా. ఒకటి. రెండోది, ఒక ఆడపిల్ల మనసు నేను చాలా దగ్గరగా చూశాను. మా అమ్మ స్వార్థం అది. మా అమ్మ వాళ్ళ నాన్నని విపరీతంగా ప్రేమించేది. మా ఆవిడ వాళ్ళ నాన్నని విపరీతంగా ప్రేమిస్తుంది. నాకు బిడ్డ పుట్టాలి, నన్ను ప్రేమించాలి అని నేను కోరుకున్న అది అట్టాగే ప్రేమిస్తుంది ఇప్పుడు సో నాకు కూడా. స్వీట్, సో స్వీట్. సో ఆడపిల్లలు అంటే ఇష్టం సార్ నాకు. ఆడపిల్లల కోసం ఏదైనా చేస్తాను. ఐ రెస్పెక్ట్ ఉమెన్. వావ్. నేను నా 64 ఇయర్స్ జీవితంలో ఒక్క ఆడపిల్ల కూడా నా మాటతో కానీ, నా చూపుతో కానీ, నా కంటితో కానీ, నా స్పర్శతో కానీ ఇబ్బంది పడలా. వావ్. ఐ రెస్పెక్ట్ ఉమెన్ టు దట్ గోల్. సూపర్. ఎందుకంటే మన ఇంట్లో ఉంటారు కదా, అవును. మన ఇంట్లో కూడా అట్లాంటి ఆడవాళ్ళు ఉంటారు కదా. మ్మ్. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళ ఆడపిల్లలు కూడా నేను బిడ్డల్లా చూసా, చెల్లెళ్ళలా చూసా. ఎంతోమంది ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటారు. ఎవ్వరు కూడా నా నుంచి ఏ రోజు అసలు ఎంత టెస్టిమోనియల్ అంటే, నాకు ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు. శిల్ప, ఇప్పుడు డబ్బింగ్ చెప్పే శిల్ప గారు ఫస్ట్ హీరోయిన్ నాకు. అమ్మాయి నాకంటే చిన్నది. ఒకసారి ఏదో ఊరు వెళ్ళాలని కారులో నేను వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటా. వాళ్ళ మదర్ వస్తారు, హీరోయిన్తో పాటు మదర్ వస్తారు. ఆవిడ కారులో నన్ను చూసి ఆవిడ ఏమన్నారు తెలుసా, బా ప్రదీప్ గారు వస్తుంటే నేను నానమ్మ మీ ఇద్దరు వెళ్ళరండి అన్నారు. ఒక తల్లి ఇచ్చిన సర్టిఫికెట్ నా గుండెని కదిలించేసింది. ఇంత నమ్మకం మన మీద ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం బొమ్మ చేసుకోకూడదు. మీ కంట్లలోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఉందా సార్? లక్ష సారు. కష్టానికి నేను ఎప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావు. కష్టానికి నేను చచ్చిపోయినా, నన్ను ఎవడైనా చంపినా, ₹1,00,00,000 నష్టం వచ్చినా, నన్ను అవమానపరిచినా నా కంట్లో నీళ్ళు రావు. హృదయ స్పందన, ప్రేమకి, ఆర్ద్రతకి, ఎవరినైనా చూస్తే అరే భలే ఉన్నారు ఈ పిల్లాడు, ఈ పిల్ల అనుకున్నా, అప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఓకే. ఐఎమ్ వెరీ హైలీ వాలటైల్ ఎమోషనల్ గై. ఎమోషనల్గా పసిబిడ్డను చూసినా, వాళ్ళు కష్టపడుతుంటే, వాళ్ళు ఎవరైనా మంచి చేస్తుంటే, వాళ్ళు 10 మందికి మంచి వాళ్ళ ప్రేమతత్వం చూపిస్తారు కదా, అప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో బాధతో వచ్చేది ఏం లేదు. అదేం సార్, టెంపరీ ఒక ఫేజ్. ఓకే, అంతే. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఇక ఏది మనల్ని ఏం చేయలేదు. రాముడు ఏం నేర్పించాడు, కింద పడుకుని కళ్ళమ్మడి నీళ్లున్నా సీత లేకపోయినా గెలిచి చూపించమన్నాడు. అర్జునుడు ఏం నేర్పించాడు, అన్ని శస్త్రాలు నేర్చుకుని బృహన్నల వేషం వేసి మీసం తీసేసి ఏడాది పాటు నీ టైం బాగాలేనప్పుడు నోరు మూసుకు కూర్చోమని చెప్పాడు. ఏ పురాణమైనా, ఇతిహాసమైనా, సాయిబాబా చరిత్ర తీసుకున్నా, శ్రీరామచంద్రుడి చరిత్ర ఏ చరిత్ర తీసుకున్నా, కష్టం ఉన్నప్పుడు ఎలా ఉండాలని వాళ్ళు నేర్పించారు మనకి. దేవుణ్ణి నమ్మటం అంటే గుడ్డిగా శ్రీరామ అంటాం కాదు, శ్రీరామ తత్వాన్ని మనం ఎంబైర్ చేసుకోవాలి. అందుకే మా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా. దగ్గరగా ప్రతివాడు ఉంటాడు. నువ్వు రోజు 40 రోజుల ఉపవాసాలు చేయి, 40 రోజులు నువ్వు మాలేసుకో, 40 రోజులు పూజలు చేయి, వ్రతాలు చేయి. బయటకు వచ్చి సాటి మనిషిలా చూడలేని వాడు ఆ పూజ ఎందుకు? భగవత్ మార్గంతో దగ్గరే ఉండాలి. దగ్గరగా ఉంటే చాలు, దగ్గరే ఉండాలి. స్వామి ఏం చెప్పాడు, అయ్యప్ప స్వామి ఏం చెప్పాడు అది పాటించాలి. అల్లా ఏం చెప్పాడు, జీసస్ ఏం చెప్పాడు, రాముడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, అవి మనం పాటించగలిగితే మనకప్పుడు మనం నిజంగా దేవుడిని గౌరవించినట్టు. నేటి యువతరం సార్, వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? నేనే యువకుడిని, సరే మీ తోటి వాళ్ళకి అంటే నా తోటి వాళ్ళకి Yes, చాలా yes. అంటారు. ఒక్కటే చెప్తానమ్మా, చేసే పని మీద ఫోకస్ పెట్టండి. ఓకే. ఈ రోజున ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఒక కాంబినేషన్లో చూస్తుంది. ఈ కాంబినేషన్కి నేను లాస్ట్గా చెప్పే ఒక కాంబినేషన్ ఇది. పంచపాండవుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పంచపాండవులు మనలో ఉండాలి. మీలో 5 రాజులు ఉండాలి. ఓకే. ధర్మరాజా, ద కింగ్ ఆఫ్ వాల్యూస్, ఓకే. విలువలు ఉండాలి. మీ హానెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ మొత్తం విలువలతో నిండి ఉండాలి. భీమసేన, ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్, సామర్థ్యం ఉండాలి. కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. లక్ష్యం వైపు వెళ్ళే తత్వం ఉండాలి. భీమసేన, ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్. అర్జున, ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్.
మన ప్రవర్తన ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శనీయంగా ఉండాలి, అర్జున్లా ఉండాలి, పాజిటివిజం ఉండాలి, పాజిబిలిటీ థింకింగ్ ఉండాలి, ఎంపతి ఉండాలి, ఓపెన్నెస్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్, నైపుణ్యాల రారాజు నకులుడు. నైపుణ్యాలు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, స్ట్రెస్, ఇవన్నీ నకులుడు. నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్. అండ్ సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. సి కత్తి పట్టి మనం కేక్ని కోయచ్చు, పీకని కోయచ్చు. వా సోషల్ మీడియా కూడా అంతే. ఎస్ నాలెడ్జ్ డెవలప్ చేసుకో. ఒక పదం పర్సివరెన్స్ అని వచ్చింది, వెంటనే గూగుల్లోకి వెళ్ళు, వాట్ ఈస్ ద మీనింగ్ అని, దాని తెలుగు అర్థం ఏంటో చూడు. నీకు ఒక పదం పెరగల, ఓ ఫ్రెండ్ ఇక్కడ పెరిగాడు కదా. అనుక్షణం నాలెడ్జ్ని చూసుకోవాలి. ఎట్ దిస్ 64 years ఎవ్రీ డే ఐ స్పెండ్ 1 hour ఆన్ బుక్ రీడింగ్ అండ్ దెన్ నాలెడ్జ్ గెయినింగ్. మీకు 48 hours ఏమైనా ఉంటాయా? మాకు ఏముండవండి, ఉన్న దాంట్లోనే. మాకైతే 24 hours సరిపోవట్లేదు ఈ ఒక పని ఇప్పుడు చేయడానికి. డ్రైవర్ కార్ నడుపుతూ ఉంటాడండి, మా ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 45 minutes అవుతుంది. ఓకే ఒక ఈ బుక్ పెట్టుకుని చెవిలో మనం ఆడియో బుక్ వింటే నాలెడ్జే కదండి. ఓకే ఆవిడ రెస్ట్ రూమ్కి వెళ్ళిన పుస్తకం తీసుకెళ్ళొచ్చు కదా. స్క్రీను 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 స్క్రీన్ స్క్రీను. నేనేం చెప్తానంటే, కొత్త అలవాటు ఇప్పుడు కొత్త ప్రపంచం ఏమడుగుతుందంటే, స్క్రీన్ లేకుండా గంట సేపు నీ హాబీని పర్సూ చేయి. అది వాకింగ్ అవ్వచ్చు, ప్లేయింగ్ అవ్వచ్చు, పుస్తకం చదవచ్చు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టమైన పని చేయి, స్క్రీన్ చూడకు. అబ్బా ఒక గంట రోజుకి. మారిపోయింది చూడండి కాలం. సో ఈ 5 రాజులు, ధర్మరాజ ద కింగ్ ఆఫ్ వాల్యూస్, భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్, నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్, సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 5 నీలో ఉంటే అప్పుడు ద 6th king, ద కింగ్ ఆఫ్ సక్సెస్ కాల్డ్ శ్రీకృష్ణుడు నీలో ఉంటాడని నేను విశ్వసిస్తాను. ఇదే యూత్ మొత్తాన్ని చెప్తున్నాను. నీకు వర్త్ ఉంటే అవతల వాడు నో ఎలా చెప్పాలని ఆలోచిస్తాడు. అది నీకు వర్త్ లేకపోతే అవతల వాడు ఎస్ చెప్పడానికి కూడా భయపడతాడు. సార్, మీరు సాధించింది అంత తృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా ఉన్నాయా మీ కోరికలు? నేను సాధించినవి ఇంకా ఉన్నాయండి సాధించాల్సింది. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు 25 లక్షల మందికి టచ్ చేశాను. అవును. కానీ నా గోల్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ 64, జస్ట్ 64. ఓకే. ఇప్పుడే నా గురించి నేను తెలుసుకుంటున్నాను. జస్ట్ 64, జస్ట్ బాన్. ఓకే. ఇంకొక 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో నాకు ఓపిక ఉన్నంతలో 25,000 మంది ప్రదీపులను తయారు చేయాలని నా గోల్. ఎందుకు చేయాలి? ట్రైన్ ద ట్రైనర్స్. ఎందుకు చేయాలంటే 25 కోట్ల మంది భారతీయులు స్కూల్లో చదువుతున్నారు, 15 కోట్ల మంది భారతీయులు కాలేజీలో చదువుతున్నారు. అంటే 40 కోట్ల మంది ప్లస్ టీచర్లు మంచివాళ్ళు మనందరం కలిస్తే వచ్చే 12 ఏళ్లలో ఈ దేశాన్ని మార్చగలుగుతాం. మార్పు స్కూళ్ళ నుంచి రావాలి, తల్లిదండ్రుల నుంచి రావాలి, టీచర్ల నుంచి రావాలి. ఏం మార్చాలి? ఈ కుల వ్యవస్థ మనకు అవసరమా? ఈ మత వ్యవస్థ మనకు అవసరమా? మనకి ఏంటి, మనం ఉన్నది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? ధనికుడు పేదవాడని ఒక 2 వర్గాలు చేస్తే అయిపోయేదానికి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, రిచ్ అండ్ పూర్, దట్ ఈస్ ఎనఫ్ కదా. ఇక్కడ ఎంత బాగుంటుంది. అరే ఒక 6 ఏళ్ల పిల్లాడు నీ పేరేంట్రా అంటే ప్రదీప్ గుప్తా, ప్రదీప్ శాస్త్రి, ప్రదీప్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ రాజు, వాడి ఇష్టం. అరే ఎందుకు నేను ప్రదీప్ అని చెప్పుకునే సమాజం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుంది? ఇది తీసుకురావాలంటే స్కూళ్ళల్లో, కాలేజీలో. అదే నా ఆశయం. అంత వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఈ ఆధునిక భార్య భర్తలు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ కోసం ఒక 2 మంచి మాటలు. నాయనలారా అర్థం చేసుకోండి, సర్దుకుపోండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సర్దుకుపోవటం. అంతే. సర్దుకుపోవటం అంటే ఏంటంటే ఒకరినొకరు కాసేపు క్షమించేసేయండి, కాసేపు క్షమించండి. మీకు ఇష్టమైన ఫ్రెండ్ చిన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కట్టి మాట్లాడడం, ఇద్దరు కొట్టుకుంటాం, 10 నిమిషాలు ఎట్లా కలిసిపోతా దోస్త్. అదే ప్రిన్సిపల్. మొన్న ఒక టీవీ ఆర్టిస్ట్ చూసారా, భార్యతో గొడవపడి చిన్న విషయంలో రాత్రి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు, పొద్దున్న లేసరికి చనిపోయి ఉన్నాడు. పెద్ద ఆర్టిస్ట్. అసలు ఎందుకు, నేను అదే అడుగుతున్నాను, ఎందుకు ఇష్టం లేకపోతే విడిపోండి, కలిసి ఉండండి. అసలు అన్నిటికంటే ఎక్కువ మళ్ళీ చెప్తాను నేను, ఎవరో ఒక కామన్ ఫ్రెండ్ని పెట్టుకోండి, భార్యాభర్తలు ఇద్దరికి. మీ మేనమ అవ్వచ్చు, నా మేనమ అవ్వచ్చు, ఇటుపక్క బాబాయ్ అవ్వచ్చు, ఎవడో ఒక వ్యక్తిని మీరు గాడ్ ఫాదర్ అనుకోండి. మీ కష్టం సుఖం ఆయన చెప్తామండి, ఆయన కాపాడతాడు మిమ్మల్ని. చెప్పకపోతే కమ్యూనికేషన్ లేక 90% అయిపోయింది. డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది, పాత నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారికి సావిత్రిని చూసి చనిపోయిన నా చెల్లెల్లో ఉంది అనుకుంటాను. సావిత్రి గారు వీడేంట్రా నన్ను అట్టా చూస్తున్నాడని ఆవిడ అనుకుంటుంది. హస్బెండ్ వచ్చి వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఉంది అనుకుంటాడు. సినిమా ఎండులో కానీ నా చెల్లెలని చెప్పడు, ముందరే చెప్పేస్తే పోలా కథే ఉండదు కదా. అలా నీలో నాకు నచ్చేది ఇది నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నిన్ను ఇలా చేసావు, వద్దు ఈ రోజు నుంచి ఇలా ఉందాం, నీకు నచ్చంది ఏదో ఉంది, నేను కూడా ఓపెను అని మనసు విప్పి మాట్లాడుకుంటే కష్టాలే రావు.
కాబట్టి భార్యాభర్తలు ప్రతిరోజు ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఏదైతే కుటుంబం మాట్లాడుకుంటుందో వాళ్ళు ప్రయాణం కూడా స్మూత్గా చేస్తారు. నేను సరస్వతి గారు ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఆన్ దిస్ మాట్లాడుకుంటాం. ఓ నిన్నేమైంది, ఇవాళ ఏమైంది, ఇవాళ మీ ప్లాన్ ఏంటి. నేను ఇక్కడ 24/7లో ఇవాళ ఉంటాన్న విషయం ఆవిడ పొద్దున 5:30కే తెలుసు తెలుసు. తెలుసు ఓకే. ఇంకా అప్పుడు మెసేజ్లు రావుగా, ఎక్కడ, అవును. ఎప్పుడు, తిన్నావా, ఉన్నావా, ఏం కావాలి, నో వావ్. క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. సో మాట్లాడుకోండి, మనస్ఫూర్తిగా ఉండండి. ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ లైఫ్ పార్ట్నర్. యా సూపర్ సార్, మంచి మాట చెప్పారు. ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు సార్? మాకు ఆనిముత్యాలు ఇంకేమైనా వచ్చేవి ఉన్నా? ఆణిముత్యాలు ఉన్నాయి, స్వాతి ముత్యాలు, ఆణిముత్యాలు చేస్తున్నాను. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాను. నాకు సినిమాలకి టైం ఉండదండి. నా క్యాలెండర్ నెక్స్ట్ 3-4 మంత్స్ దాకా ఈ స్పీచెస్ అచ్చచ్చా, ఇవన్నీ ఇవి బుక్కే ఉంటాయి. ఓకే. వాళ్ళు అడిగిన డేటు నేను ఇయ్యలేక, నేను అడిగిన పాత్రలు వాళ్ళు ఇయ్యలేక, F2 తర్వాత అన్ని కామెడీ వేషాలు వస్తున్నాయి ఓ నాకు. ఓకే. ఎక్కువ చేయొచ్చు కామెడీ, దెర్ ఇస్ నో. నాకు కొంచెం ఏదైనా గుండెని స్పందించే వేషం వేయాలని నా కోరిక. ఓకే ఓకే. వస్తుంది, అది కూడా వస్తుంది, తప్పకుండా చేస్తాను. సూపర్ సూపర్ సార్, మీరు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళొకసారి ఇట్లా మోటివేట్ చేస్తూ ఇంకొక 100 సంవత్సరాలు మీరు ఉన్నా మాకు చాలా సంతోషం సార్. ఇలాంటి వాళ్ళు అలా మనం కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ పాజిటివ్ వైబ్స్తోనే బతికేయచ్చు మనందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్, ఫర్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా ప్రదీప్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. అంతేగా అనుకోకుండా వీటిని ఆచరించి పాటించి బాగుపడండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.